నమస్కారం కాదరి న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. కేంద్రం తలపెట్టిన సబ్కా సాత్ సబ్కా వికాస్ కార్యక్రమం ప్రపంచంలోనే ఆదర్శవంతమైందని హిందూపురం లోక్సభ స్థానం అభ్యర్థి ఎంఎస్ పార్థసారథి అన్నారు. ప్రభుత్వం అందరికీ అండగా నిలిచి అందరి అభివృద్ధిని కాంక్షించిందని, ఏ మతానికో ఏ వర్గానికో ఏ కులానికో పరిమితం కాలేదని ఆయన వివరించారు. కేంద్రం చేపట్టిన అన్ని పథకాలు పారదర్శకంగా అందరికీ వర్తించాయని అన్నారు. దేశవ్యాప్తంగా ఎల్ఈడి బల్బులను కేంద్రం పంపిణీ చేయగా దేశ ప్రజలంతా అందుకున్నారని, వీటిని పంపిణీ చేయడంలో జన్మభూమి కమిటీలు, రచ్చబండ కమిటీలు, పార్టీ నాయకుల సిఫారసు మరియు పత్రాలు వంటి వాటితో సంబంధం లేకుండా అందరికీ పంపిణీ చేశారని వివరించారు. ఈ రోజు రోడ్డుపైకి వస్తూనే కనిపించే గ్రామీణ సీసీ రోడ్లు, జాతీయ రహదారులు కేంద్రం మంజూరు చేసినవే అని ఆయన వివరించారు. పోలవరం నిర్మాణానికి ఇప్పటిదాకా చెల్లించిన బిల్లులన్నీ కేంద్రం ఇచ్చిన మొత్తాలే అని ఆయన వివరిస్తూ, చంద్రబాబు కుతంత్రాలతో రాష్ట్రం అభివృద్ధి కుంటుపడుతోందని, బీజేపీ అధికారంలోనికి వస్తూనే అవినీతి పరుల ఆటలు కట్టించి రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి దిశగా తీసుకుపోతాయని అన్నారు. ఈరోజు సబ్కా సాత్ సబ్కా వికాస్, ఇది నరేంద్ర మోడీ గారి బీజేపీ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం యొక్క ఆలోచన. అంటే అందరికీ అభివృద్ధి. అందరికీ అభివృద్ధి అంటే మిగతా పార్టీలు అందరికీ అభివృద్ధి చేయలేదా అంటే, వాళ్లలో జన్మభూమి కమిటీలు ఎవరైతే సంతకం చేస్తే వాళ్ళకు మాత్రమే అభివృద్ధి, రచ్చబండ కమిటీలు ఎవరికి చేస్తే వాళ్ళకే మాత్రమే అభివృద్ధి, నా పార్టీ కార్యకర్త ఎవరైతే వారికి మాత్రమే అభివృద్ధి అనేది మిగతా పార్టీల ఆలోచనలు అయితే, నరేంద్ర మోడీ గారి పథకాలన్నీ కూడా చూడండి. ఎల్ఈడి బల్బులు ఇచ్చారు. నో క్యాస్ట్, నో క్రీడ్, కులం కానీ, మతం కానీ, వర్గం కానీ, ప్రాంతం కానీ భేదం లేకుండా దేశం మొత్తం ఎల్ఈడి బల్బులు ఇచ్చారు. దేశంలో ఉన్నటువంటి దాదాపుగా 28,000 గ్రామాలకి కరెంటు లేకపోతే అన్ని గ్రామాలకి, అన్ని రాష్ట్రాల్లో ఉన్న బీజేపీ అయినా సరే వేరే ఒకటి సరే మొత్తం మీద ఒక లక్ష్యం, దేశంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలకి విద్యుత్ ఇవ్వాలన్నారు. అలాగే రైల్వే క్రాస్ లైన్స్లో ఎన్నో దాదాపుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. దేశం మొత్తంలో కూడా అన్ని బ్రాడ్గేజ్ రైల్వే క్రాస్ లైన్లు కూడా అండర్ గ్రౌండ్ సిస్టమ్ చేసేసి ప్రమాదాలు నివారించే ప్రయత్నం చేశారు. నేషనల్ హైవేస్ అన్ని రాష్ట్రాలు, అది పశ్చిమ బెంగాల్ అయినా కేరళ అయినా, ఈరోజు తిట్టకుండా ప్రయత్నం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు యొక్క తెలుగుదేశం అయినా, ఆంధ్రప్రదేశ్ అయినా, తెలంగాణ అయినా, ఒరిస్సా అయినా, బీహార్ అయినా ప్రతి ఒక్క చోట కూడా నేషనల్ హైవేస్ సమానంగా ఆయన ఇస్తూ వస్తున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకించి చెప్పాలంటే ఈ యొక్క నీటి కారిడార్ని, ఇండస్ట్రియల్ కారిడార్ని 2 షెడ్యూల్ని మనకి ఇవ్వడం జరిగింది. పోలవరంకి 7 మండలాలని ఆ మహానుభావుడు ఆ రోజు కలపకుండా ఉంటే ఈరోజు పోలవరమే లేదు. పోలవరంలో కమిషన్ల కోసం డిలే చేస్తున్న చంద్రబాబు నాయుడు డిలే చేశాడు, కానీ బిల్లుల ప్రకారం ఇప్పటికే 7,200 కోట్లు చెల్లించారు. మిగతా బిల్లుల్లో తప్పుడు లెక్కలు ఉన్నాయని చెప్పేసి అడిగితే దాన్ని అడ్డం పెట్టుకుని ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. 100% నిధులు 7 మండలాలు కలిపిండే మహానుభావుడు నరేంద్ర మోడీ గారు. అలాగే 100% నిధులు ఇస్తున్న మహానుభావుడు శ్రీ నరేంద్ర మోడీ గారు. అంజయ్య హయాంలో ఈ పోలవరంకి శంకుస్థాపన చేశారు. అంజయ్య తర్వాత పివి నరసింహరావు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, ఎన్టీ రామారావు, ఓ చంద్రబాబు నువ్వు, నీ తర్వాత మరలా రాజశేఖర రెడ్డి తర్వాత మరలా కిరణ్ కుమార్ రెడ్డి, రోసయ్య గారు, దాని తర్వాత మళ్ళా నువ్వు వచ్చావు. నీవు వచ్చిన తర్వాత కూడా 7 మండలాలు కలగకపోతే నువ్వు చేయగలిగిండేవాడివా? అలాగే నీకు 100% నిధులు ఇవ్వకుండా ఉంటే నువ్వు చేయగలిగిండేవాడివా? నువ్వు ఈరోజు నువ్వు చేస్తున్నాను అని చెప్పుకుంటున్నావే. జీఎస్టీ ద్వారా లక్షల కోట్ల రూపాయలు నిధులు వచ్చి 32% నుంచి 42% నిధులు నీకు వచ్చిన కారణంగా ఈరోజు ఈ 5 సంవత్సరాల్లో దాదాపు 5 లక్షల కోట్ల రూపాయలు కేంద్రం నుంచి అనేక పథకాల ద్వారా నీకు నిధులు వచ్చిన కారణంగా నువ్వు ఈ పనులు చేయగలుగుతున్నావే. కనీసం ఏమాత్రమైనా కూడా మనకు నీతి నియమాలు అనేటువంటి ఉన్న ఆంధ్ర ప్రజ అనుకుంటే అర్ధ గ్లాసు మంచినీళ్ళు ఇచ్చినా కృతజ్ఞతగా ఉండాలనేటువంటిది ఆంధ్ర ప్రజల మనస్తత్వం. ఇన్ని డబ్బులు ఇచ్చిన తర్వాత 13 సంస్థలు అడిగితే 29 సంస్థలు ఇచ్చిన తర్వాత కూడా నరేంద్ర మోడీ గారిని నిందించడం చాలా తప్పు పని. దయచేసి రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేసేటువంటి ఒకే ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ. ఆ మహానాయకుడు నరేంద్ర మోడీ గారు. గతంలో వాజ్పేయి గారి ఆదర్శంగా, అద్వానీ గారి ఆదర్శంగా పనిచేస్తున్న నరేంద్ర మోడీ గారిని మనం గెలిపించాల్సిన అవసరం ఉంది.
మరొక్కసారి చెప్తున్నా, మన ఇంట్లో ఎల్ఈడి బల్బులు నరేంద్ర మోడీ గారివి, మన ఇంటి ముందర ఉండేటువంటి ఎల్ఈడి బల్బులు, వీధిలో ఉన్న ఎల్ఈడి బల్బులు నరేంద్ర మోడీ గారివి, మన ఇంటి ముందర ఉండేటువంటి సిమెంట్ రోడ్లు నరేంద్ర మోడీ గారివి, మన చుట్టూ పంట కుంటలు ఏర్పాటు చేసుకుంటున్నాం నరేంద్ర మోడీ గారివి, అలాగే మనకు నదుల అనుసంధానం కోసం మనం ప్రయత్నం చేస్తున్నాం, అవి నరేంద్ర మోడీ గారివి, నేషనల్ హైవేస్ చేస్తున్నారు నరేంద్ర మోడీ గారివి, సెజ్జులు చేస్తున్నారు నరేంద్ర మోడీ గారివి, కియా కంపెనీ నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభావం. ఇక్కడ ఉండేటువంటి రాయలసీమ రాష్ట్రాలకి, ఉత్తరాంధ్ర రాష్ట్రాలకి 15% సబ్సిడీ ఇచ్చారు కాబట్టి కియా ఇక్కడికి వచ్చింది, లేకపోతే ఎలా వస్తుంది? ఆ విషయం అందరికీ కూడా తెలుసు. కానీ మీడియాను అడ్డం పెట్టుకొని ప్రచారం చేస్తున్నారు. నీతి ఎప్పటికైనా గెలుస్తుంది అని నమ్ముతూ నేను భారతీయ జనతా పార్టీ తరఫున ఎంపీగా నేను పోటీ చేస్తున్నాను. ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా, ఈరోజు నరేంద్ర మోడీ గారు ఇచ్చిన ఆరోగ్య సురక్ష ఎవరికైనా తేడా పెట్టారండి? లేదా జన్ధన్ అకౌంట్ ఎవరికైనా తేడా పెట్టారా? ఈరోజు పొరపాటున ఆరోగ్యం బాగలేకపోతే మనమందరము కూడా, భార్య పిల్లలు అందరూ కూడా ఆస్తులు తాకట్టు పెట్టి, తాళి కూడా తాకట్టు పెట్టి ఆరోగ్యం కోసం పనిచేసే రోజులు చూసాం. ఈరోజు ఎవరికి లేకుండా 5 లక్షల రూపాయల వరకు, అది ప్రభుత్వ ఆసుపత్రి అయినా, ప్రైవేట్ ఆసుపత్రి అయినా, కార్పొరేట్ హాస్పిటల్ అయినా ఉచిత వైద్య చేసే అవకాశం ఆ మహానుభావుడు కల్పించాడు. ఇంతకన్నా మంచి ఏముంటుంది? జన్ధన్ అకౌంట్ ఎవరు అడగలేదే, బీజేపీ వాళ్ళ దగ్గరికి పోయి సంతకం చేయించుకొని రండి అని ఎవరు అడగలేదే. ఎవరు వెళ్ళినా కూడా ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నారు. ఈ బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేశారు కాబట్టి ఈరోజు గతంలో 200 రూపాయలు పెన్షన్ ఇచ్చేవాళ్ళు మీరు, దానికి 800 రూపాయలు యాడ్ చేసి 1000 రూపాయల పెన్షన్ కేంద్రం మనకి ఇంతకాలం ఇచ్చింది. ఇప్పుడు ఇచ్చేటువంటి 2000 రూపాయల్లో కూడా కేంద్రం యొక్క వాటా ఉంది. అలాగే ఈరోజు ఆరోగ్య సురక్ష విషయంలో కూడా, అలాగే ఈరోజు పసుపు కుంకుమ విషయంలో కూడా ఆ బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయకుండా ఉండింటే ఈరోజు ఆ పసుపు కుంకుమలో ఇచ్చే డబ్బుల్లో సగం డబ్బులు ఈ జన్మభూమి కమిటీలకి లేదా మధ్యలో దళారీలకి, ఆఫీసర్లకు ఇవ్వాల్సిందే పరిస్థితి ఉండేది. ఈరోజు నేరుగా రైతులందరికీ కూడా 6000 రూపాయలు ప్రతి సంవత్సరము ఇచ్చే విధంగా, మీరు అప్లికేషన్ పెట్టకపోయినా, మీరు అడగకపోయినా లిస్టు మొత్తం అంతా కూడా రాష్ట్రాల నుంచి తెప్పించుకుని నేరుగా మీకు 2000 రూపాయలు నిధులు ఇచ్చిండేటువంటి అంటే ఈ తేడాను గమనించండి. గతంలో ఉన్నవాళ్ళు అన్ని అధికారాలు వాళ్ళ చేతిలో పట్టుకొని లంచాలు ఇస్తే తప్ప పనిచేసేవాళ్ళు ఈరోజు లంచాలు ఇచ్చేదానికి అవకాశమే లేనటువంటి వ్యవస్థను తీసుకొచ్చారు. గతంలో బిఎస్ఎన్ఎల్, ఎయిర్టెల్ ఇవే ఉన్నప్పుడు ఎన్ని రకాలైనటువంటి దాదాపుగా 1 GB డేటా 500 రూపాయలు ఉండేది. ఈరోజు పోటీని సృష్టించి, రిలయన్స్ ద్వారా పోటీని సృష్టించి ఈరోజు డేటా మొత్తం అంతా కూడా ఎంత తగ్గిపోయింది, దాన్ని కూడా విమర్శించేటువంటి వాళ్ళు ఉన్నారు. 500 రూపాయల డేటా ఈరోజు 5 రూపాయలకు మనకు వచ్చేటువంటి పరిస్థితి వచ్చిందంటే, అంటే సమాజంలో ప్రభుత్వ సంస్థలు ఉండాలా, ప్రైవేటు సంస్థలు ఉండాలా, వాటి రెండింటి మధ్యలో ఉన్న పోటీ కారణంగా ప్రజలు లాభపడాలనేటువంటి మంచి ఆలోచన చేస్తున్నటువంటి మహానాయకుడు శ్రీ నరేంద్ర మోడీ గారు. అతన్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి నీతివంతమైన మనిషికి ఉందని నేను తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి జై. కేంద్ర నిధులతో పబ్బం గడుపుకుంటూ వాటికి తన సొంత పథకాలుగా చంద్రబాబు నాయుడు ప్రచారం చేసుకుంటున్నాడని కదిరి బీజేపీ అభ్యర్థి నాగేంద్ర ప్రసాద్ తీవ్రంగా ఆరోపించారు. తన ఎన్నికల ప్రచారాన్ని తనకల్ల మండలంలోనూ వివిధ గ్రామాలలో ప్రచారాలు నిర్వహించారు. నిరంతర కరువు పీడిత ప్రాంతమైన కదిరి నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపట్టి ప్రజలకు ఉపాధి కల్పించడంలో అటు కాంగ్రెస్ ఇటు తెలుగుదేశం పార్టీలు పూర్తిగా విఫలమయ్యాయని నాగేంద్ర ప్రసాద్ అన్నారు. తనకల్లులో ప్రచారం సందర్భంగా ఆయన మాట్లాడుతూ కదిరి ప్రాంతంలో గ్రామాల ప్రజలు పనులు లేక వలసల బాట పట్టడానికి కాంగ్రెస్ మరియు తెలుగుదేశం పార్టీల వైఫల్యాలే కారణమని ఆరోపించారు. ఈ ప్రాంతంలో పరిశ్రమల స్థాపనకు ఎన్నో అనుకూలతలున్నా వాటిని పాలకులు, ప్రజానాయకులు అనబడేవారు పట్టించుకోలేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో చేసినట్లు గొప్పలు చెప్పుకుంటూ ఉందని, కానీ ఒక్కటి చేయలేదని అన్నారు. గ్రామాలలో సీసీ రోడ్లు కేంద్రం నిధులతో వేస్తున్నవే అని, గ్రామాలలో వెలుగుతున్న LED లైట్లు కూడా కేంద్రం మంజూరు చేసినవే అని, పక్కా గృహాలు తదితర పథకాలన్నీ కేంద్ర పథకాలే అని, ఈ ప్రభుత్వానికి సొంతంగా ఆదరించిన పథకం ఏదైనా ఉంది అంటే బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. కనుక ఈ ప్రభుత్వం ప్రతిపక్షాల మాటలు నమ్మవద్దని, బీజేపీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించి మరిన్ని పథకాలు మున్ముందు అందుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజల కోసం పనిచేయకుండా వారి యొక్క వ్యక్తిగత లాభాపేక్ష కోసం మాత్రమే పనిచేయడం వల్లే ఈ యొక్క కరువు కాడాకాలకు నిదర్శనం అని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడే ఉన్న తురకవాండ్లపల్లిలో ఈ రోజుకి కూడా రోడ్డు లేదంటే అది ఎవరి తప్పు? ప్రజల తప్ప, అధికారులు తప్ప, రాజకీయ నాయకులు తప్ప, పాలకులు తప్ప.
ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనిస్తున్నారని, అదే రకంగా మోసపూరిత వాగ్దానాలతో మళ్ళీ ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు చంద్రబాబు నాయుడు మరి ముందుకొచ్చి ప్రజలను మోసగించడానికి వచ్చాడు. అందుకనే భారతీయ జనతా పార్టీ ఒకటే తెలియజేస్తుంది, పై ఓటు వేయండి, మా యొక్క అభ్యర్థిత్వాన్ని, ఎమ్మెల్యే అభ్యర్థిత్వం, ఎంపీ అభ్యర్థిత్వాన్ని సమర్థించండి. ఈ ప్రాంతం యొక్క అభివృద్ధిని ఆకాంక్షించే విధంగా, ఇక్కడ వ్యక్తి రాజకీయం కాదు, వ్యవస్థీకృత రాజకీయం. ఎందుకంటే ప్రజలే పాలకుల్ని చేసినప్పుడు ప్రజాస్వామ్య దేశంలో వారి యొక్క సమస్యల్ని పట్టించుకోకుండా ఈరోజు మనుగడ సాగిస్తున్నారంటే ఒకసారి మనం ఆలోచించాలి. మరి ఈ ప్రాంతంలో హంద్రీనీవాకు సంబంధించిన జలాలన్నీ కూడా పక్కనే ఉన్న చిత్తూరు జిల్లాకి వెళ్తున్నాయి. మరి చంద్రబాబు నాయుడు కానీ ఇక్కడున్న పాలకులకు కానీ పట్టవా? అంటే ఈ కరువు ప్రాంతం ఎప్పుడు సస్యశ్యామలం అవుతుందో ఒకసారి వాళ్ళు ఆలోచించాలి. మరి ఇక్కడున్న నీటి ప్రవాహాన్ని ఇక్కడ డైవర్ట్ చేయకుండా వారి యొక్క ప్రాంతాలకు తీసుకొని పోవడం ఇది స్వార్థపూరిత రాజకీయం కాదా? అందుకనే ఈరోజు భారతీయ జనతా పార్టీగా మమ్మల్ని గెలిపిస్తే మేము మొదట ఈ ప్రాంతంలో ఉన్న నీరు ఇక్కడ భూముల సస్యశ్యామలం చేసి ప్రజలు ఎక్కడైతే బయటకు వలసబాటు వెళ్ళారో వాళ్ళందరినీ కూడా ఇక్కడే వారి యొక్క వ్యవసాయ ఆధారితంగా ఉన్న రైతులందరూ కూడా మరియు తిరిగి పూర్వ వైభవం తీసుకొచ్చడానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి, అలాగే యువకులు ఎవరైతే ఈ ప్రాంతం నుంచి బయట ప్రాంతాల్లో వెళ్ళి ఉద్యోగాలు చేసేవారు కావచ్చు, వ్యాపారం చేసేవారు కావచ్చు, వారికి మాతృ సంస్థ ఈ ప్రాంతాన్ని ఏ రకంగా అభివృద్ధి చేయాలని చెప్పేసి ఒక మేధావి వర్గంగా తయారయ్యి ఈ ప్రాంతం మీద ఒక మంచి దృష్టితో రాజకీయ నాయకులు ఏ రాజకీయ పార్టీలోనే ఉండొచ్చు, కానీ మాతృభూమిపై మమకారం లేనప్పుడు వారు పదవులు సంపాదించినా ఒకటే, డబ్బు సంపాదించినా ఒకటే. అందుకనే మేధావి వర్గం అంతా కూడా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఒక సలహా సూచనగా మేము భారతీయ జనతా పార్టీ గెలిచిన తర్వాత ప్రత్యేకంగా ఒక ఆర్థిక మండలిని తయారు చేసే రకంగా తనకల్లు మండలాన్ని ఒక ఆర్థిక పరిపుష్టిగా తయారు చేయాలని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. పక్కమ్మా వాళ్ళు కొట్టారు ఇక్కడ అమ్మాయి పెద్దమ్మ బాధ్యతనే ఉండే దేశం బాగుంటుంది రాష్ట్రం, రాష్ట్రం బాగుంటుంది జిల్లా, జిల్లా బాగుంటుంది నియోజకవర్గం, మాట్లాడాలి అది మాట్లాడుతుంది. బీజేపీ రాష్ట్ర జిల్లా కేంద్రం నుంచి మనకు అనేక విధాలుగా తోడ్పాటు కోసం మన పార్థసారథి కాలనీ నుంచి మన కుటుంబ సభ్యులకు 350 మంది కాదు 500 మందికి మొత్తం అన్నీ కల్పించి ఈ విధంగా సహాయం చేసినందుకు గాను మా కాలనీ తరపున మేము చేసే సాయంగా మా తరపున మా వార్డు నందు మేమే కాకుండా మా తరపున మా అన్న పార్థసారథి గారికి మేము అదే విధంగా ఎమ్మెల్యే నాగేంద్ర గారికి మా ఓట్లు బీజేపీ కమలం గుర్తుకు వేయించి గెలిపిస్తామని ప్రార్థిస్తున్నాం.
ఎంఎస్ పార్థసారథి అన్నగారికి హిందూపూర్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా బీజేపీ పార్టీ ప్రకటించడం జరిగింది. మన అన్నగారిని మనం ఎంపీగా గెలిపించుకుంటే మన పార్లమెంట్ అంతా అభివృద్ధి పదంలో నడుస్తుందని మేము భావిస్తున్నాం. అదేవిధంగా పార్థసారథి కాలనీలో మాకి స్థలాలన్నీ పార్థసారథి అన్నగారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇచ్చారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 300 చెరువులు పూడికలు తీయించిన ఘనత మా ఎంఎస్ పార్థసారథి గారికే చెల్లుతుంది. అదేవిధంగా బైపాస్ రోడ్ మదనపల్లి రోడ్ను విస్తరించింది మా ఎమ్మెల్యే గారు మాత్రమే, పార్థసారథి గారు. అదేవిధంగా ఏ ఒక్క రూపాయి అవినీతి కూడా చేయని ఎమ్మెల్యే ఉన్నాడంటే అది మా ఎంఎస్ పార్థసారథి గారు మాత్రమే అని మేము ఈరోజు గర్వంగా మన భారతీయ జనతా పార్టీలో చెప్పుకుంటున్నాం. కాబట్టి ఇప్పుడు కూడా ఎంపీగా మా అన్నగారిని గెలిపిస్తే ప్రతి మండల కేంద్రంలో ఒక ఎంపీ ఆఫీస్ పెట్టించి మా అన్నగారు పెట్టిస్తామని మాతో చెప్పారు. అది మేము ఈరోజు మీతో కూడా చెప్తున్నాము. అక్కడ మీరు ఏవైనా కానీ సమస్యలు ఉంటే మీరు అక్కడ ఫిర్యాదు చేస్తే సొంతంగా మా అన్నగారు అక్కడికి వచ్చి ఆ సమస్యలను పరిష్కరిస్తామని మాతో మీరు గర్వంగా చెప్పండి, నేను చేస్తానని మాతో చెప్పారు. మేము కూడా మీతో చెప్తున్నాము. ఆ విధంగా మనము మన పార్లమెంట్ని అభివృద్ధి పదంలో నడుపుకోవాలంటే మన పార్థసారథి గారిని ఎంపీగా గెలిపించుకోవాలనే బాధ్యత మన మీద ఉంది. మన అన్న ఎంఎస్ పార్థసారథి గారు దాదాపు 350 కుటుంబాలకు ఇక్కడ ఆవాసం కల్పించినారు, స్థలాలు ఇచ్చి ఇండ్లు కట్టించారు ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు. ఇప్పుడు ప్రభుత్వం కానీ పట్టించుకోకపోయినా ఈ మా కాలనీకి దాదాపు 15-16 సంవత్సరాలు అవుతుంది కాలనీ నివాసం ఏర్పడి. అయినా మట్టి రోడ్లు కానీ మా కాలనీలో వెయ్యని పక్షంలో సొంతగా మా అన్నగారు ఉత్తమ్ రెడ్డి గారు, మా బీజేపీ నాయకులు గంగాధర్ అన్న గారు ప్రతి ఒక్కరూ మాకు సహకరించి మా కాలనీ యందు మాకు సహకరించే ఓన్లీ మా పార్థన్న గారు, ఉత్తమ్ రెడ్డి గారు, గంగాధర్ అన్న గారు, ఈ మా కాలనీలో ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరూ మన అన్న తరపున మన కమలం గుర్తుకు ఓటేసి మనం కృషితో ఇంకా కొంతమందితో మన స్నేహితులతో కానీ తెలిసిన వాళ్ళతో కానీ వేయించాలని కోరుకుంటున్నాం. భారత అన్నగారు మాకు ఇక్కడ ఇల్లు ఇచ్చారు. మేము ఉండడానికి కారణము ఆయన్న, ఇక్కడ నిలబడడానికి ఆయన్నే. ఇప్పుడు మేము ఆయనకు ఓటే ఎంపీగా గెలిపించుకుంటాము, చేస్తాం, చేపిస్తాము, చేపించుకుంటాం. పార్థసారథి అన్న గారికి నమస్కారము. మాకు ఇండ్లు ఇచ్చిన దానికి మేము ఓట్లు వేసి ఏంపించి గెలిపించాలని ఉన్నాము. 34వ వార్డు నందు భారతీయ జనతా పార్టీ శ్రీ ఎంఎస్ పార్థసారథి తరఫున పార్థసారథి కాలనీలో ప్రచారం చేయడం జరిగింది. ఈరోజు చాలా సంతోషం. ఎందుకంటే ఎవరైతే సహాయం చేశారో వారికే ఇక్కడ వచ్చి మేము ఓట్లు అడగాల్సిన వచ్చిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉండే కుటుంబాలు 350 కుటుంబాలు కూడా పార్థాన్ని అంటే ఆ రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతో అందరూ కూడా ఈరోజు ఓట్లు వేసేదానికి చాలా ముందుకున్నారు. వాళ్ళే వేసేదే కాకుండా వారి తరఫున కూడా వెయిట్ చేయడానికి ఇక్కడ అందరూ శాయశక్తులా కృషి చేస్తున్నారని వాళ్ళు చెప్తుంటే మాకు చాలా సంతోషంగా ఉంది. కాబట్టి మేము చేసిన కష్టాన్ని ఈరోజు మా ప్రజలు వాళ్ళు తీర్చుకుంటున్నారంటే అదే సంతోషము. ఎందుకంటే ఎవరైనా కానీ చెప్తుంటారు పెద్దోళ్ళు, సహాయం చేసినప్పుడు వాళ్ళు గుర్తు పెట్టుకుంటారు చూడు, మళ్ళీ తిరిగి సహాయం చేస్తారు, అప్పుడు ఆనందం ఉంటుంది. ఆ ఆనందాన్ని ఇప్పుడు మేము పొందుతున్నాము. చాలామంది ఇక్కడ వచ్చిన దానికి ఈ కాలనీలో వాళ్ళు చేసుకున్న రిసీవ్కి మాకు చాలా ఆనందంగా ఉంది. అందరూ కూడా పార్థసారథి గారికి ఓట్లు వాళ్ళు వేస్తామని చెప్పినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ 34వ వార్డు పార్థసారథి కాలనీలో పార్థసారథి గారి కుమార్తె గౌతమి గారు, వారి సతీమణి శ్రీలక్ష్మి గారు, ఇక్కడ ఇంకా చాలామంది వచ్చి అన్ని ఇల్లులు తిరుగుతూ ప్రచారం చేయడం జరిగింది. ఎంఎస్ పార్థసారథి గారు ఎంపీ అభ్యర్థికి ఓటేయాలని, అదేవిధంగా నాగేంద్ర ప్రసాద్ గారు ఎమ్మెల్యేకు కదిరి అసెంబ్లీకి ఓటేయాలని అభ్యర్థించడం జరిగింది. అప్పుడు మేము ఇక్కడ వచ్చినప్పుడు చాలామంది చెప్పారు 1999-2000 సంవత్సరంలో ఎంఎస్ పార్థసారథి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయనకు ఎప్పుడైనా పేదలకు సాయం చేయాలనే మనస్తత్వం ఉండేది. నేను ఏదో ఒకటి ప్రజలకు సాయం చేయాలా, నా వల్ల ఒక కాలనీ ఉండాలా, 10 మంది బాగుపడాలా, బతకాలని చెప్పి ఆ రోజు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి కొంతమంది ఉత్తమ్ రెడ్డి, కొంతమంది నాయకులు పిలిచి మనం ఎక్కడో చోట జాగా చూసి వీళ్ళకు ఒక కాలనీ ఏర్పరచాలని చెప్పి చెప్పడం జరిగింది ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు. అప్పుడు అందరూ కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వచ్చి ఇక్కడ సుమారు 7 ఎకరాలు 8 ఎకరాల స్థలాన్ని చూసి మొత్తం దీన్ని సదును చేయడం జరిగింది. ఆ రోజు ఉన్నటువంటి ఈ భూమిలో సంబంధం లేని వ్యక్తులు కొంతమంది వచ్చి మేము మిమ్మల్ని చంపేస్తాము, మా భూమిని ఆక్యుపేషన్ చేసుకొని పేదలకు ఇస్తామని చెప్పి భయపడించినప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ ఒకే స్ఫూర్తినిస్తుంది ఎంఎస్ పార్థసారథి గారి కార్యకర్తలకు. మీకేం భయం లేదు, 10 మందికి మనం సాయం చేసినప్పుడే భగవంతుడు మనకు సాయం చేస్తాడు, ధైర్యాన్ని ఇస్తాడని చెప్పాడు. కాబట్టి వాళ్ళు కోర్టుకు పోయినప్పుడు కూడా దీన్ని కోర్టులో కూడా జయించి గెలిచి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా రూపాయి ఖర్చు లేకోకుండా ఇక్కడ రోడ్లు వేసి
ప్లాట్లు ఇచ్చి అదేవిధంగా నీళ్ళు ఇచ్చి కరెంట్ ఇచ్చి కారెట్లు ఇచ్చి ఓట్లు ఎక్కించి మీరందరూ కూడా మాకు సహాయం చేశారు. ఇంత సహాయం చేసిన మీకు మేము ఖచ్చితంగా స్కూల్ కూడా కట్టించారు. మా చిన్నపిల్లలు చదువుకోవడానికి అంగన్వాడీ స్కూల్ ఉంది. ఇంత చేసిన బీజేపీ పార్థసారథికి అదేవిధంగా బీజేపీ నాయకులకు మేము రుణపడి ఉన్నాము. అలాంటి సందర్భం వచ్చింది కాబట్టి ఈరోజు మా రుణం ఏ విధంగా అయినా తీర్చుకోవాలి. అదేవిధంగా మేము మా బంధువులు కూడా ఎక్కడున్న పార్లమెంట్లో ఫోన్ చేసి కమలం గుర్తుకు ఓటేసి పార్లమెంట్లో గెలిపించాలి. అదేవిధంగా అసెంబ్లీ కూడా నాగేంద్ర ప్రసాద్ గెలిపించే విధంగా మేము కృషి చేస్తామని ప్రతి ఇంటిలో కూడా మరి ఎంఎస్ పార్థ గారు సతీమణికి చెప్పడం జరుగుతూ ఉంది. హిందూపూర్ పార్లమెంటు తర్వాత కదిరి నియోజకవర్గం ప్రచారం భాగంగా ఈరోజు ఎంఎస్ పార్థసారథి గారి కాలనీలో రావడం జరిగింది. ఇక్కడ ప్రచారంకి వస్తే ప్రతి ఒక్కరూ వారి ఆప్యాయత ఎలా ఉన్నింది అంటే సొంత ఇంట్లో మనం ఓట్లు అడగడానికి వచ్చినట్టుంది. అంత ప్రేమతో వీరు పార్థసారథి గారిని కానీ తర్వాత ఇక్కడున్న బీజేపీ కార్యకర్తలను కానీ రిసీవ్ చేసుకున్నారు. ఖచ్చితంగా వీరందరూ మా నాన్నగారు చేసిన ఒకప్పుడు ఈ 350 ఇండ్లు అన్నది ఈ పార్థసారథి కాలనీలో జరగడం, మేము ఈరోజు రావడం అనేది ఆ రోజు ఒక్కరోజు ఇండ్లు ఇచ్చేసి రావడం కాదు. తద్వారా ఖచ్చితంగా వాళ్ళకి ఇంకా ఏమి అవసరాలు ఉన్నా కూడా వాళ్ళ ఏమి ఉన్నా కూడా మేము వాళ్ళ వెనకలు తోడు ఉంటాము అని ఈరోజు ఇంకొకసారి చెప్పడానికి వచ్చాము. అలాగే వీరందరి ఆదరణ చూసి నిజంగా చాలా సంతోషం వేసింది. సో ఇదే ఆదరణతో ఖచ్చితంగా ఇంకోసారి పార్థసారథి గారిని ఎంపీగా గెలిపిస్తూ నాగేంద్ర ప్రసాద్ గారిని ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరుతున్నాను. ఈరోజు ప్రచార కార్యక్రమంలో ఇక్కడికి వచ్చాము మేము. ఇక్కడి వాళ్ళ ఆదరణ అంతా చూసి చాలా సంతోషమైంది. తప్పకుండా మేమందరము మా అన్నని గెలిపించుకుంటాము అని వీళ్ళందరూ చెప్పినప్పుడు చాలా ఆనందమైంది. వీళ్ళందరూ ఎంపీగా అన్నగారిని చూడాలా, ఇంకా ఇక్కడ మేము ఎక్కువ అభివృద్ధి చేసుకుంటాము అనేసి వీళ్ళందరూ చెప్పారు. తప్పకుండా బీజేపీని గెలిపించి కేంద్రంలో మోడీ గారిని గెలిపించాలని మరొక్కసారి ప్రార్థిస్తున్నాను. జై హింద్, జై భారత్ మాత. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అవగాహన పెంచుకోవాలని కదిరి ఏరియా ప్రభుత్వ వైద్యశాల వైద్యుడు డాక్టర్ రామకృష్ణయ్య అన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని వైద్య సిబ్బంది కదిరిలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. వ్యాధులు మన అజాగ్రత్తల వల్ల ప్రబులుతాయని, కనుక మనం మన ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని డాక్టర్ రామకృష్ణయ్య అన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని వైద్య సిబ్బంది కదిరిలో ప్రధాన వీధులలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని వివరించారు. వేసవిలో వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని వివరిస్తూ ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు అధికంగా తీసుకొని నీరు బాగా త్రాగాలని సూచించారు. ఆరోగ్య పరిస్థితి వికటించిందని తెలిసిన వెంటనే సమీపంలోని వైద్యుడిని సంప్రదించి మంచి వైద్యం చేయించుకోవాలని సూచించారు. అన్ని ప్రదేశాల్లో విశ్వవంత ఆరోగ్యం అందరికీ అన్ని ప్రదేశాల్లో విశ్వమంతా ఆరోగ్యం అందరికీ అన్ని ప్రదేశాలలో తక్కువగా తినండి. మన ఆరోగ్యం మన చేతుల్లో. ఆకుకూరలు తిందాం, ఆయుష్ పెంచుకుందాం. మాంసాహారం వద్దు, శాకాహారం వద్దు. దినోత్సవం ప్రతి చోట జరుపుకుంటున్నారు. ఈ సంవత్సరం యొక్క నినాదం వచ్చేసి అందరికీ విశ్వవంత ఆరోగ్యం
అందరికీ అన్ని ప్రదేశాల్లో అనే నినాదంతో చేస్తున్నారు. ముఖ్యంగా అనంతపురం జిల్లాలో 30 సంవత్సరాలు దాటిన స్త్రీలకు పురుషులకు అసాంఘిక జబ్బుల గురించి పరీక్ష చేసుకుంటున్నారు గ్రామీణ ప్రాంతాల్లో. ఇక్కడ కూడా మన మాక్ సెంటర్లో 30+ వాళ్ళకు అందరికీ పరీక్ష చేయిస్తున్నారు. ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం వచ్చేసి దాదాపు 1948లో ఏప్రిల్ 7వ తేదీన ఐక్యరాజ్య సమితి 196 దేశాలు సమావేశమయ్యి వీరి యొక్క ధ్యేయం వచ్చేసి అంతర్జాతీయంగా ప్రబలే వ్యాధులు, ఫర్ ఎగ్జాంపుల్ మసూచి కానీ, పోలియో కానీ, తర్వాత వచ్చేసి ఎబోలో, తర్వాత సైన్స్, ఇటువంటి విపత్తు వచ్చినప్పుడు ఎట్లా ఎదుర్కోవాలని చెప్పిన ఉద్దేశంతో ప్రపంచ దేశాలన్నీ 196 దేశాలన్నీ కలిసి ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ స్థాపించినారు. ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రపంచ అంతర్గత ఖండాంతరంగా వ్యాపించే వ్యాధులను అరికట్టుటకు ఇది స్థాపించబడినది. ఈ సంవత్సరం నినాదం వచ్చేసి విశ్వం అంతా ఆరోగ్యము అందరికీ అన్ని ప్రదేశాలు నినాదంతో కొనసాగుతూ ఇది ఈ ఆర్గనైజేషన్ ప్రతి ఒక్క గ్రామంలో జరుగుతున్నారు. ఈ యొక్క ప్రపంచ ఆరోగ్య దినం గురించి ఈరోజు ర్యాలీ కదిరిలో డాక్టర్ రామకృష్ణ గారు సారు ఆర్ఎంఓ సార్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నది. తర్వాత వాళ్ళు ఏం చెప్తారు యోగా శాస్త్రంలో ఆకుడు అభివృద్ధిని మేము కూడా దాదాపు పోయినసారి నేను నిద్రపోయినా ఓటేసి మీ మొగుళ్ళు నిద్రపోయినారు. గెలుస్తామనే ధీమాతో మనం ఎలక్షన్ పోగొట్టాం. ఇప్పుడు చెప్తాడా మనం గెలుస్తాను, ప్రభుత్వం వస్తా ఉంది, మళ్ళీ మాత్రం నేను నిద్రపోను, మీరు నిద్రపోదు, నిద్రపోతే మళ్ళీ పోతారు. అందుకనే చూగొద్దు, నిద్రవద్దు, నిర్లక్ష్యం వద్దు, గెలుస్తారనే సంకల్పం మనకు ఉండాల. గెలుస్తామనే ధీమా మనకుంది, గెలుస్తామనే లక్ష్యం మనకు కనపడుతోంది. ఇంకో 2 అడుగులు వేస్తే అసెంబ్లీలో పోతాం. కానీ ఈ 5 రోజులు మాత్రం ఎవరు నిద్రపోతండి, మొబైల్ నిద్రపోయిందండి. ఈ 10 రోజుల యూట్యూబ్ దగ్గరికి ఆ రోజు అందరినీ ఇంకా ప్రచారం అయిపోయింది. మన పథకాలన్నీ చెప్పేసినాం. ఈపు గడిపించుకున్నాం, కారు గడిపించుకున్నాం, స్కూటర్ గడిపించుకున్నాం, మన టోపీ గడిపించుకున్నాము, మన మనసుల్లో పెట్టుకున్నాము, మన ఫోటోలు ఫోన్లలో పెట్టుకున్నాం, టీవీలో కూడా పెట్టేసుకున్నాం, పేపర్లో కూడా వచ్చేసినాయి. ఇంకా ప్రచార కార్యక్రమాలన్నీ కూడా ఆడవాళ్ళకి కడుపులు వచ్చినప్పటి నుంచి మీకు శ్రీమంతాలు చేసే కార్యక్రమం నుంచి బిడ్డలకు బారసాల కాన్పులు చేసి ఇచ్చేటువంటి కార్యక్రమము, పెన్షన్లు ఇచ్చేటువంటి కార్యక్రమం, అన్ని కార్యక్రమాలు అందరూ చెప్పేస్తాను ఉన్నారు, రోడ్డుకి చెప్తారు అంతా ఇప్పుడు. కానీ మీరు గతాన్ని మర్చిపోతారు. కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అరాచకాలు అధికారంలోకి రాగానే 50 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అని బడుగు బలహీన వర్గాల వాళ్ళని హత్య చేసినటువంటి పరిస్థితి జిల్లాలో జరిగింది. మర్చిపోతుంది. ఏదన్నా తప్పు జరిగితే జరగబోయేది అదే. మళ్ళీ రాజన్న రాజ్యం అంటే కూలీలు చేసేసి, రాజన్న రాజ్యం అంటే వాళ్ళ నాయనకి అధికారం ఇస్తే 1,00,000 కోట్లు ప్రజల డబ్బును దోచుకునేది రాజన్న రాజ్యం. ఈ రోజున రాజన్న రాజ్యం కావాలా, రాజన్న రాజ్యం కావాలా, మళ్ళీ ఒక అవకాశం ఏంటంటారు ఆయన. ఆయనకి కడుపు నిండింది, 2 ఆడపిల్లలే కానీ కళ్ళు నిండలే. 1,00,000 కోట్లు కడుపు అయితే నిండింది కానీ కళ్ళు నిండలేదు. అప్పుడు మళ్ళీ ఒక అవకాశం, మళ్ళీ అవకాశం అని చెప్పేసి మన దగ్గరికి వస్తాను. ఏమార్కే మాత్రము పులివెందుల పెత్తనం మన మీద కూడా వస్తుంది, గుర్తు పెట్టుకోండి. కదిరిలో పులివెందుల పెత్తనము రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఈరోజు ఈ ఎన్నిక అనేది
మనందరూ పేదవాళ్ళం ఉండేది. పక్క జిల్లాల నుంచి వలస తీసుకొచ్చినటువంటి వ్యక్తుల్ని, పెట్టుబడిదారులని, పెత్తందారులకి టికెట్ ఇచ్చినారు. ఆ పక్క ఏమాడితే వచ్చేది పెట్టుబడిదారులది, పెత్తందారుల వ్యవస్థ. దానికి వ్యతిరేకంగా పోరాడతానేది పేద ప్రజలమైనటువంటి మనము, పేద ప్రజల తరఫు నిలబడినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. పేద ప్రజల కోసము వెలుగు కింగ్ ట్రింగ్ ట్రింగ్ అని కొట్టుకుంటూ ముందు పోయే సైకిల్ తెలుగుదేశం పార్టీ సైకిల్. మీరందరూ కూడా అప్రమత్తంగా ఉండండి. 3 రోజులు ఉంది, ఇంకా 4వ రోజు 5వ రోజు ప్రచారాలు ఉండవు. 5వ రోజు ఓట్లు వేసేది ఉంటుంది. 5వ రోజు మీకు అందరికీ చెప్తా ఉండ, కార్యోన్ముఖులు కండి. ఇప్పటి వరకు మీకోసం, మీ తృప్తి కోసం, మీ మోజు కోసము పల్లెల్లో మా నాయకులు కూడా వచ్చినారు అనిపించుకునే మేము వస్తాం. మీకు అన్నీ తెలుసు. పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందజేశారు. ఇంకా పెన్షన్ల గురించి మీకు చెప్పవసరం లేదు. నా అవ్వాతాతలు గతంలో 200 నుంచి పెన్షన్ ఈ రోజు 2000 తీసుకుంటారు, రేపు 3000 తీసుకుంటారు రేపు నెల. అదేవిధంగా డ్వాక్రా సంఘ సభ్యులందరూ కూడా ఇక్కడ ఉన్నారు, చాలా మంది మహిళలందరూ కూడా. వారికి తెలుసు గతంలో ఏ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఒక పైసా ఇవ్వని డ్వాక్రా సంఘాలకు ఈరోజు ముఖ్యమంత్రి గారు పసుపు కుంకుమ కింద మొదటిగా 10,000 రూపాయలు ఇవ్వడం, రెండో పసుపు కుంకుమ 2 కింద మరొక 10,000 రూపాయలు ఇచ్చి 3వ విడతగా రేపు మా యొక్క డబ్బులు మా సోమవారం మన ఖాతాలో పడే విధంగా ఈరోజు పసుపు కుంకుమ కింద 20,000 రూపాయలు ప్రతి ఒక్క మహిళకు అన్నగా పంపించిన విషయాన్ని. అదేవిధంగా రైతు సోదరులకు తెలుసు, మన యొక్క రాష్ట్రంలో కష్టాలు ఇబ్బందుల రాష్ట్రంలో రైతులకు అందరూ కూడా 24,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసి, మరి మన యొక్క పంటలు నష్టపోతే మనకి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడం, ఇన్సూరెన్స్ ఇవ్వడం, వాతావరణ బీమా ఇవ్వడం. అంతేకాదు గిట్టుబాటు ధరలు లేకపోతే ప్రభుత్వమే వేరుశనక్కాయలు కందులు రైతుల నుండి కొనుగోలు చేసి ఈరోజు రైతుల యొక్క ముఖాల కళ్ళల్లో ఆనందం చూడడానికి ఏ విధంగా కష్టపడుతున్నారు. ఇవన్నీ చేసిన తర్వాత కూడా ఈరోజు రైతులకు పెట్టుబడి కింద అన్నదాత సుఖీభవ కార్యక్రమం ద్వారా ఈరోజు మనకందరూ కూడా గతంలో 1000 రూపాయలు పడినా నిన్ననే 3,000 రూపాయలు ఈ యొక్క అన్నదాత సుఖీభవ కార్యక్రమం కింద రైతుల సోదరులందరూ కూడా వేయడం జరిగింది. మిగతా డబ్బులు కూడా ఎన్నికల తర్వాత ఇస్తారు. ఇవన్నీ ఇంకా చెప్పుకుంటా పోతే ఇంకా చాలా మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు అందరినీ చెప్పుకోవచ్చు. కానీ ఇవన్నీ కూడా మనకు కొనసాగాలంటే ఏదైతే కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో 136 అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు మనకు అన్ని రకాలుగా అందుతున్నాయంటే అది ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఈరోజు ప్రవేశపెట్టిన పథకాలే. కాబట్టి మరొకసారి ఈ రాష్ట్రానికి ఈ నెల 11వ తేదీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ ఎన్నికల్లో మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరొకసారి చంద్రబాబు గారు మళ్ళీ మీరే రావాలి, మళ్ళీ మీరే కావాలంటే ఈ నెల 11వ తేదీ జరిగే ఎన్నికల్లో మీరందరూ కూడా సైకిల్ గుర్తుకు ఓటు వేయించి గెలిపించాలా. అదేవిధంగా ఏదైతే ఈరోజు ఈ రాష్ట్రాన్ని ద్రోహం చేసి 5 కోట్ల ఆంధ్రులు అవమానపరిచిన నరేంద్ర మోడీ బుద్ధి చెప్పాలంటే మన యొక్క హిందూపూర్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గౌరవనీయులు పెద్ద నిమ్మల కృష్ణప్ప గారు ఓటేయాలి. కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఈ 2 ఓట్లు మా అమూల్యమైన ఓట్లు మనం అందరూ కూడా మరొకసారి రాష్ట్రానికి మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు కావాలంటే కదిరి శాసనసభ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఓట్లు వేయించి గెలిపించి పెద్ద మెజార్టీతో గెలిపిస్తారని కోరుకుంటూ ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు అయితే నిలబడి పోటీ చేస్తున్నారు. ఓటు వేసి విషయంలో 4వ నెంబర్ అక్కడ ముందర ఉన్నారండి మేడం గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు. తప్పకుండా మీరందరూ బీజేపీకి ఓట్ వేయాలి. ఒకటో మిషన్లో తప్పకుండా ఓట్ వేయాలి. మొదటి మిషన్లో 4వ పోటీ చేస్తున్నారు. తప్పకుండా మీ అందరూ ఓటు బీజేపీకి ఎంపీగా నిలబడి పోటీ చేస్తున్నారు.
అయ్యా నమస్కారం. అవునవా బీజేపీకి ఏమ్మా కమలం గుర్తు ఓటేయండి అమ్మా బీజేపీకి. నమస్కారం పెద్దమ్మా. బీజేపీ కమలం గుర్తు ఓటేయండి అమ్మా. పార్సాది గారు ఎంపీ. ఒక్క నిమిషంలో 4వ నెంబర్. లేదా సంతాల కొంచెం చెప్పండి. కమలం గుర్తు పోతే పార్థసారథి గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు. తప్పకుండా మీ అందరూ ఓటు బీజేపీకి వేసి అని గెలిపించాలి. పార్థసారథి గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు. తప్పకుండా బీజేపీకి ఓటు వేయాలి. కమలం గుర్తుకు ఒక్క నిమిషంలో 4వ నెంబర్ చేస్తున్నారు. కమలం గుర్తు బీజేపీకి ఓటు వేయాలి. ఒక్క నిమిషంలో 4వ నెంబర్ ఎంపీగా నిలబడినారు. కమలం గుర్తు ఓటు వేసి గెలిపించాలమ్మా. ఒక్క నిమిషంలో 4వ నెంబర్ గురించి పార్థసారథి గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు. తప్పకుండా బీజేపీకి ఓటు వేయాలి. ఎంపీగా నిలబడి ఓట్లు చేస్తాంటారు మా కమలం గుర్తుకు. ఒక్క నిమిషంలో 4వ నెంబరు ఓటు వేసి బీజేపీకి ఓటు వేయాలన్నా అందరికీ కూడా బీజేపీకి ఓటేసి అని గెలిపించాలి. మీ మొదటి మెషిన్లో 4వ నెంబర్ అమ్మా. ఓకేమ్మా. పార్థసారథి గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు. తప్పకుండా బీజేపీకి ఓటు వేయాలమ్మా. హిందూపూర్ పార్లమెంట్ ప్రజలందరికీ, కదిరి పట్టణ ప్రజలందరికీ నమస్సుమాంజలి. ఈరోజు ఇంటింట ప్రచారం భాగంగా గాంధీనగర్ రావడం జరిగింది. మీ అందరికీ తెలిసినట్టుగా గతంలో మా నాన్నగారు ఎంఎస్ పార్థసారథి గారు ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు బ్రిటిష్ కాలంలో ప్రతిపాదనలో ఉన్న జిల్లేడు బండు రిజర్వాయరు గతంలో ఏ ఎమ్మెల్యే కూడా పట్టించుకోలేదు. ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే ముదిగుబ్బ మండల ప్రజల ఆకాంక్ష నెరవేరుస్తూ జిల్లేడు బండ రిజర్వాయర్ పూర్తి చేశారు. ఈ రిజర్వాయర్ ద్వారా మండలంలో ఉన్న 30 గ్రామాల రైతులు లబ్ధి పొందారు. అలాగే జిల్లాలోని అత్యధిక సప్లై ఛానల్స్ మరమ్మతులు చేయించి దాదాపు 300 పైగా చెరువులు పూడిక తీయించి రైతుల కళ్ళల్లో ఆనందాన్ని నింపారు. ఇలాగా ఎన్నో డెవలప్మెంట్ ప్రాజెక్టులు పార్థసారథి గారు మా నాన్నగారు చేశారు. అలాగే ఇంకొకసారి అవకాశం పార్లమెంటుగా ఈ హిందూపూర్ పార్లమెంటు అభ్యర్థిగా మీ అందరి ప్రజల సేవ చేయడానికి మరొక్కసారి బీజేపీలో వస్తున్నారు. ఈయన అటల్ బిహారీ వాజ్పేయి గారు కానీ, అద్వానీ గారు కానీ, నరేంద్ర మోడీ గారు కానీ, యోగి ఆదిత్యనాథ్ గారి అవినీతి లేని పరిపాలన ఎలా ఉంటుందో పార్థసారథి గారి పరిపాలన కూడా అలానే ఉంటుంది. తర్వాత ఈ జనాభా ప్రాతిపదికన శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం రాయలసీమకు 400 టీఎంసీల నికర జలాలు సాధించడం మా నాన్నగారి మొదటి ఆకాంక్ష. అలాగే ప్రతి మండలానికి ఒక ఎంపీ ఆఫీస్ ఏర్పాటు చేసి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల పథకాల లబ్ధి పొందడానికి ప్రజల్లో ఈ 100% ఈ పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రజలకు డైరెక్ట్గా 100% అందించడానికి ఎంపీగా మీ ఆశీస్సులతో గెలిచిన వెంటనే ప్రతి మండలానికి ఒక పార్టీ ఆఫీస్ నిర్మించడం జరుగుతుంది. మీరు డైరెక్ట్గా వచ్చి పార్టీ ఆఫీస్లో మీకు ఏమేమి అవసరం ఉన్నాయో, పథకాలు ఏవే ఉన్నాయో అది డైరెక్ట్గా లబ్ధి పొందడానికి అవకాశం ఉంటుంది. అలాగే హిందూపూర్, కదిరి, ధర్మవరం
అన్ని మున్సిపాలిటీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ కేంద్ర ప్రభుత్వం ద్వారా చేయించడం జరుగుతుంది. అలాగే హిందూపూర్, కదిరి, ధర్మవరం, మడకసిర, గోరంట్ల రింగ్ రోడ్ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయించడం జరుగుతుంది. అలాగే కదిరి, పుట్టపర్తి రైల్వే లైన్, రాజంపేట, రాయచోటి, కదిరి, హిందూపూర్, గోరంట్ల, చిక్బలాపూర్ రైల్వే లైన్లు సాధించడం ఇంకొక ఆకాంక్ష. ఇలాంటి ఎన్నో డెవలప్మెంట్ ప్రోగ్రాంలు మా నాన్నగారు ఆయన ఎంతో విజన్ తోటి పార్లమెంటు వ్యక్తిగా మీ ఆశీస్సులతో గెలిచిన వెంటనే చేయాలని వెయిట్ చేస్తున్నారు. అలాగే ఈ పార్లమెంటు ఎంపీగా ఎవరెవరు అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరికీ ఒక ఛాలెంజ్ అడుగుతున్నాను. మా నాన్నగారు కుటుంబం మీద, తర్వాత ఈ నరసింహస్వామి సాక్షిగా ప్రమాణం వేసి ఆయన ఇంతకుముందు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ మీ ఆశీస్సులతో ఎంపీగా గెలిచిన వెంటనే కానీ అవినీతి చేయకుండా, అలాగే అంటే ఏ అవినీతి కూడా చేయకుండా, ప్రజలతో కమిషన్స్ తీసుకోకుండా, లంచాలు తీసుకోకుండా ఆయన పాలన చేస్తారని కద్రి నరసింహస్వామి ప్రాంగణంలో ప్రమాణం చేశారు. ఇక్కడ పార్లమెంటుగా అభ్యర్థులుగా చేస్తున్న ఎంపీలకి నేను ఛాలెంజ్ అడుగుతున్నాను. మీరు ఈ ఏప్రిల్ 11వ తేదీ పోలింగ్ వెళ్ళే ముందు మా నాన్నగారు చేసినట్టు మీరు ఖచ్చితంగా ప్రమాణం చేసి పోలింగ్ మీరు ఓటు వేయగలుగుతారా అని అడుగుతున్నాను. దయచేసి ప్రజలందరూ ఇది ఆలోచించి ఇలాంటి నీతి వ్యక్తులు, అవినీతి లేనివంతమైన మా నాన్నగారిని ఖచ్చితంగా గెలిపిస్తారని ఆశిస్తూ మీ అందరికీ సెలవు. అలాగే ఈ ఏప్రిల్ 11వ తారీఖున పోలింగ్ జరగనుంది. హిందూపూర్ పార్లమెంటు అభ్యర్థిగా మిట్టా పార్థసారథి గారు ఈ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మీ తెల్ల బ్యాలెట్ ఈవీఎం మెషిన్లో 4వ నెంబర్ పార్థసారథి గారిది. తప్పకుండా మీరందరూ కమలం పువ్వు గుర్తుకు ఓటేసి పార్థసారథి గారిని పార్లమెంటు వ్యక్తిగా గెలిపిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ. జై భారత్, జై బీజేపీ, జై భారత్ మాత. కొంచెం సైడ్ రా. भारत माता के बोलो, भारत माता के
కదిరి పట్టణ ప్రజలకు నమస్కారం. ఈరోజు మేము ప్రచార కార్యక్రమంలో కుమ్మరోళ్లపల్లికి వచ్చాము. నాతో ప్రచారానికి వచ్చిన ప్రతి మహిళా తల్లులకి నా నమస్కారాలు. పార్థసారథి గారు ఎంపీగా హిందూపూర్ పార్లమెంటుకి నియమింపబడ్డారు. ఈయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. దీపం పథకం క్రింద తర్వాత అనేక గ్రామాలకి రోడ్లు వేయించడము, ప్రభుత్వంతో పోరాడి కరువు రైతులకి ఊరట కల్పించేందుకు ప్రతి నియోజకవర్గంలో 180 వాటర్ షెడ్లను ఒకే విడతలో మంజూరు చేయించి కరువు నివారణ కార్యక్రమాలు చేపట్టిన ఏకైక ఎమ్మెల్యే మన పార్థసారథి గారు. దీపం పథకంలో అక్రమాలు జరిగితే దానిపై పోరాటం చేసి అనేక మంది నిజమైన లబ్ధిదారులకు గ్యాస్ కనెక్షన్ అందించారు. ఫ్యాక్షన్ గ్రామాలలో అనేక సార్లు పర్యటించి ఇరు వర్గాలలో చర్చించి రాజీ చేసి ఫ్యాక్షన్ లేకుండా అనేక గ్రామాల్లో చేశారు. విద్యారంగ అభివృద్ధి కోసం అనేక పాఠశాలల్లో మౌలిక వసతులు అభివృద్ధి చేశారు. ప్రాథమిక పాఠశాలలు లేని చాలా గ్రామాలలో నూతన పాఠశాలలు 40 గ్రామాల్లో మంజూరు చేశారు. ఇలాంటివి చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అనేక కార్యక్రమాలు చేశారు. అదేవిధంగా ఇప్పుడు మనము ఎంపీగా ఒక మంచి వ్యక్తిని మీ అమూల్యమైన ఓటును వేసి గెలిపించి ఇంకా మనము ఈ చుట్టుపక్కల గ్రామాల్లో కదిర్లో మనము ఎన్నో కార్యక్రమాలని ఆయన చేత చేయించాలని నేను కోరుకుంటున్నాను. తప్పకుండా మీ అమూల్యమైన ఓటుని 11వ తేదీ ఓట్లు అందరూ వేసి అందరి చేత వేయించి ఒక మంచి వ్యక్తిని ఇక్కడ పార్లమెంట్ దీనికి ఎంపీగా గెలిపించాలని ప్రతి ఒక్కరిని పేరు పేరున నా కొన్ని కారణాల వల్ల నేను ఇంటింటికి రాలేకపోయినా మీరు వచ్చినట్లుగా భావించి అందరూ మీ ఓట్లను వేసి వినియోగించాలని ఒక మంచి వ్యక్తిని ఎంపీగా చేయాలని నేను మరీ ప్రార్థిస్తున్నాను. జై జై భారత్ మాత, జై జై బీజేపీ, జై పార్థసారథి. माता के बीजेपी जिंदाबाद 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 बीजेपी जिंदाबाद वर्धिल्लाली पार्थన్న నాయకత్వం वर्धिल्लाली అద్రో కంటే దూడనదే
మరో 3 రోజుల్లో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. 5 సంవత్సరాల పాటు ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా పీడించుకుతున్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ఈరోజు చరమగీతం పాడే రోజు దగ్గరలో పడింది. ముఖ్యంగా కదిరి నియోజకవర్గం, కదిరి పట్టణం గురించి ఈ 5 సంవత్సరాల్లో ఏం జరిగిందో మనందరం కూడా చూసాం. మొట్టమొదటిసారి అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ 5 సంవత్సరాలుగా కదిరి ప్రజల మీద పడి దోచుకు తినడం తప్పితే ఈ 5 సంవత్సరాల్లో ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా ఈ పట్టణంలో చేసిన పరిస్థితి లేదు. ఎప్పుడో రావాల్సినటువంటి రింగు రోడ్డు వీళ్ళ చేతకానితనం వల్ల ఈరోజు కూడా కనీసం ఒక ఇటుక కూడా పడిన పరిస్థితి ఉంది. భూగర్భ డ్రైనేజీ గురించి పట్టించుకున్న పరిస్థితే లేదు. ఎక్కడ కదిరి పట్టణంలో ముఖ్యంగా మైనారిటీ వార్డ్స్లో ఎక్కడ పోయినా కూడా దుర్గంధం, మూసుకుపోయినటువంటి మురుగు కాలువలు, చెత్త దర్శనమిస్తూ ఉన్నాయి. ఎక్కడ చూసినా కూడా అవినీతి రాజ్యమేలుతూ ఉంది. మున్సిపాలిటీలో ఏ చిన్న కార్యక్రమం, ఏ పేదవాడు కావాల్సిన చిన్న కార్యక్రమం కావాలన్నా కూడా ఈరోజు లంచం ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఒక్క పేదవాడికి కూడా ఇళ్ళ పట్టాలు కానీ ఇల్లు కానీ మంజూరు చేసింది ఈ 5 సంవత్సరాల కాలంలో ఎన్నడూ జరగలేదు. మరోవైపు విచ్చలవిడిగా దోచుకు తినడం, ఎక్కడ ప్రభుత్వ స్థలాలు, చర్చి ఆస్తులు, వక్ఫ్ ఆస్తులు, ప్రైవేటు స్థలాలు కబ్జాలు చేయడం, దౌర్జన్యాలు చేయడం, గూండాగిరీలు చేయడం తప్పితే ప్రజలకు మేలు చేసిన పరిస్థితి ఈ ప్రభుత్వంలో జరగలేదు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు మనందరం కూడా ఒక మంచి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒక మంచి ప్రభుత్వాన్ని, ఒక మంచి నాయకుడిని, ఒక మంచి ముఖ్యమంత్రిని ఎన్నుకునే అవకాశం ఈరోజు ప్రజలకు రాబోతోంది మరో 3 రోజుల్లో. మరి దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే ముఖ్యంగా మైనారిటీలంతా కూడా తమ గుండెల్లో పెట్టుకున్నారో అదేవిధంగా ఆయన కుమారుడు కూడా ఈరోజు మైనారిటీలకు మరింత మేలు చేసే కార్యక్రమాలతో ముందుకు రాబోతూ ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు రాయలసీమలో ఉన్నటువంటి 4 జిల్లాల్లో కూడా నలుగురిని అసెంబ్లీకి పంపే కార్యక్రమం, మైనారిటీలను అసెంబ్లీకి పంపే కార్యక్రమం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉంటే కేవలం ఒకే ఒక్క చోట రాయలసీమలో, అది కూడా డిపాజిట్ దక్కని చోట చంద్రబాబు నాయుడు టికెట్ ఇచ్చినారు మైనారిటీలకి. మరి అంతేకాదు 4.5 సంవత్సరాల పాటు మైనారిటీలకు ప్రాతినిధ్యమే లేకుండా ప్రభుత్వాన్ని నడిపినటువంటి ఘనత చంద్రబాబు నాయుడుకు దక్కుతుంది. మరోవైపు మొట్టమొదటి మంత్రివర్గ ప్రమాణ స్వీకారంలోనే రేపు మైనారిటీలకు ప్రాతినిధ్యం ఉండబోతా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి మంత్రివర్గంలో. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రజలందరినీ కూడా వేడుకుంటా ఉన్నాం. మరి ఇటువంటి అవినీతి ప్రభుత్వాన్ని, దుర్మార్గపు ప్రభుత్వాన్ని సాగనంపి ఒక మంచి ప్రభుత్వాన్ని, ఒక ప్రజల ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారి అంటే నాయకత్వాన్ని మనందరం కూడా ఆదరించాల్సిన అవసరం ఉంది. రేపు జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయించి హిందూపూర్ పార్లమెంట్ అభ్యర్థిగా, ఎంపీ అభ్యర్థిగా గోరంట్ల మాధవ్ గారిని, కదిరి శాసనసభ అభ్యర్థిగా నాకు ఒక అవకాశం ఇచ్చి 5 సంవత్సరాల పాటు అభివృద్ధి కార్యక్రమాలు ఎలా ఉంటాయో, అభివృద్ధి కార్యక్రమం అంటే ఏంటో చూపిస్తామన్నటువంటి నమ్మకం మాకుంది. ఈ కార్యక్రమాలు చేయడానికి మాకిద్దరికీ కూడా అవకాశం కల్పించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ చేతులు జోడించి సవినయంగా విన్నవించుకుంటా ఉన్నాం. జై జగన్. తెలుగుదేశం పార్టీ పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, జగన్ పథకాల పట్ల ఆకర్షణ కనిపిస్తున్నారని డాక్టర్ ఉషారాణి అన్నారు. వైసీపీ అభ్యర్థి డాక్టర్ సిద్ధారెడ్డి గెలుపు కోసం ఆమె ఈ రోజు కర్రీ రూరల్ కుమ్మర వాండ్లపల్లె గ్రామంలో పర్యటించి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. రాజన్న రాజ్యం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని, ఆయన కాలంలో అందించిన సంక్షేమ పథకాలలో ఒక్కటి కూడా చంద్రబాబు కొనసాగించలేదని, పేదల్ని కనీసం ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయలేదని డాక్టర్ ఉషారాణి అన్నారు. ప్రతి ఇంటిలో రాజన్న రాజ్య లోపం ఎదురు చూపులు చూస్తున్నాయని ఆమె అన్నారు. కదిరిలో అన్ని వార్డులలో ఇదే పరిస్థితి కనిపించిందని, ప్రజలు తమకు ఎంతో ఆప్యాయంగా స్వాగతించి మద్దతు పలుకుతున్నారని ఆమె అన్నారు. అభివృద్ధి జరగాలంటే జగన్ అధికారంలోనికి రావాలని, కదిరి నుంచి సిద్ధారెడ్డికి తప్పక విజయం సాధించాలని ఆమె ఆకాంక్షించారు.
ఇక్కడ చూడుకో, ఇద్దరు ఇక్కడ చూడు. అది అది కూడా ఎందుకంటే ఫోటో కలిసి ఫోన్ చెప్పండి కా మీరు ఇంకా కొంతమంది చెప్పి అయిపోయినాక వద్దులే ఫోటోస్ వద్దులే. అది కూడా తమ్ముడు గిమ్ముడు అంతా నాకు నాకు గొడ్డలు కదా ఓటు మూడు వాళ్ళకు కూడా చెప్పు మేము బాగా చెప్పి అవసనా ఆయన ఫ్యాన్ పుట్టినప్పుడు ఆయన పుట్టినాడు అదే ముందు ఏదైనా పర్వాలేదు ఒక అవకాశం ఇవ్వండి సిద్ధారెడ్డి డాక్టర్ దాని గుర్తుకు వేయండి ఒక అవకాశం ఇవ్వండి సిద్ధారెడ్డి డాక్టర్ కన్నా చెప్పొద్దా మామ ఈరోజు ప్రచారంలో భాగంగా కుమరోళ్ళపల్లికి రావడం జరిగింది. ఇక్కడ కూడా చాలా మంచి స్పందన కనిపిస్తూ ఉంది. మేమందరం ఫ్యాన్ గుర్తు వాళ్ళమే. 90% మంది మేమందరం కూడా ఫ్యాన్కే ఓటేస్తాము. 99% అనేవాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి అందరూ మార్పు కోసం ఎదురు చూస్తున్నారు. జగనన్న ఇచ్చిన నవరత్నాల్ని మనం అందరం కూడా వాటి నుంచి మన అభివృద్ధిని ముందుకు పోవడానికి సాధ్యమయ్యేది ఆయనకు అవకాశం ఇచ్చినప్పుడు మాత్రమే. మనం అనుకుంటున్న పసుపు కుంకుమ అనేది చాలామంది అనుకుంటున్నారు పసుపు కుంకుమ ఇస్తారు అని. అన్నదమ్ముల్ని లేదా అమ్మా నాన్నల్ని అప్పుల్లోకి వేసి మనం పసుపు కుంకుమ తెచ్చుకోవడం అనేది ఎలాంటి పరిస్థితితో మనము అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మన రాష్ట్రం చాలా అప్పుల్లో ఉంది. అప్పుల గురించి ఎవ్వరూ చెప్పట్లేదు. మేము పసుపు కుంకుమ ఇచ్చినామంటున్నారు కానీ మనకి ఎన్ని అప్పులు చేస్తున్నారో, ఎంత అప్పుల్లోకి మన రాష్ట్రాన్ని నెట్టేశారో, ఎన్ని కోట్ల అప్పులు ఉన్నాయి అనేది మనకి బయటకు ఎవరు చెప్పడం లేదు. పేపర్ చదివే వాళ్ళకైతే అర్థమవుతుంది. సో మనము ఆలోచించాల్సింది ఒక్కటే, అమ్మా నాన్నల దగ్గర పసుపు కుంకుమ తీసుకోవడం కాదు మనకు అమ్మా నాన్నలు చేసేది. మన కాళ్ళ మీద మనం నిలబడి మనకంటూ సాధికారత వచ్చే రకంగా చేస్తారు. అట్లే జగనన్న కూడా మనకి హామీ ఇచ్చినాడు. మన డ్వాక్రా రుణాలు చాలా వడ్డీలతో సహా చాలా ఎక్కువై ఉన్నాయి. వాటిని అన్నిటినీ నేను మాఫీ చేస్తానని ఇచ్చున్నారు, ఒక వాగ్దానం చేస్తున్నారు. అలాగే ఆయన అన్నాడు, నేను 75,000 రుణం ఇస్తాను, మీరు ఏదైనా పని చేసుకోండి, ఆ రుణం తీసుకొని మీరు మీ ఉపాధి మీరు కల్పించుకోండి, మీ వరకు మీరు బాగుపడండి అని చెప్పి. అంతకంటే పెద్ద పసుపు కుంకుమ ఆడపడుచులకి ఏముండదని నేను భావిస్తున్నాను. కాబట్టి మనం అందరం ఒకటే అర్థం చేసుకోవాలి, మనకు అమ్మా నాన్నలు పసుపు కుంకుమ ఇస్తున్నారనే కాదు,
మనం కూడా వాళ్ళని బాగుపరిచే బాధ్యత ఉంది, అమ్మా నాన్నలకు తోడుగా ఉండే బాధ్యత ఉంది. ఈ రకంగా మనం కూడా జగనన్న ఇచ్చిన హామీల్ని మనము మన లక్ష్యం వైపుకు ఆయన ఇచ్చే రుణాలని తీసుకొని మనం ఉపాధి పొంది ఆ రకంగా మనం కూడా మన రాష్ట్రాన్ని కాపాడుకుందాం, మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని వెళ్దాం. ఈ హామీలన్నీ నెరవేర్చాలంటే మనకు కావాల్సింది ఒక్కటే, జగనన్న ప్రభుత్వం రావాలి. జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత మన కదిర్లో మనము ఆయన ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చగలగాలి అంటే ఆయన ప్రభుత్వము అండగా నిలిపిన సిద్ధారెడ్డిని మనం గెలిపించుకోవాలి. అలాగే పై ఊరు నుండి అంటే పార్లమెంటులో మనకు కావాల్సినవి మనం సాధించుకోవాలంటే గోరంట్ల మాధవన్నని మనం గెలిపించుకోవాలి. ప్రజలందరికీ ఒకే విజ్ఞప్తి చేస్తున్నాను, మీరందరూ కూడా 11వ తారీఖున ప్రతి ఒక్కరూ మీ ఓటుని వినియోగించుకొని ఫ్యాన్ గుర్తుకు ఓటేసి జగనన్నని సీఎం చేసుకుందాం. అలాగే సిద్ధారెడ్డికి ఎమ్మెల్యేగా, గోరంట్ల మాధవ్ని ఎంపీగా ఆశీర్వదించాలని చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. జై జగన్. పెన్షన్ పిల్లలకి ఖచ్చితంగా ఇస్తారు. ఏదైనా కావాలంటే సిద్ధారెడ్డి ఖచ్చితంగా సహాయం చేస్తారు. 1980లో నేను సర్పంచ్ అయిన తర్వాత ఈ మొత్తం ఈ కోట్రస్లు ఎన్ని ఉన్నాయో అన్ని 11 ఎకరాలు, ఒక 6 ఎకరాలు, 19 ఎకరాలు నేను ఇప్పించి 19 ఎకరాలలో కూడా ప్లాట్లు వేయించి ఈరోజు మాకు ఆ రోజు నుండి కూడా నన్ను వచ్చి 4 తూర్లు ఎన్నుకున్నారు. ఇప్పుడు కూడా మేడం గారికి వచ్చి సిద్ధారెడ్డి గారిని మీరు ఎమ్మెల్యేగా చేసి గోరంట్ల మాధవ్ గారిని వచ్చి ఎంపీగా చేస్తారని, ఇక్కడ కావలసిన అభివృద్ధిని కూడా రేపొద్దున మన సిద్ధారెడ్డి గారు గెలిచినప్పుడు డ్రైన్స్ ఉన్నాయి, ఇక్కడ డ్రైన్స్ వేయాలి మేడం, రోడ్లు గిడ్లన్నీ వేసేస్తున్నాము. ఈ డ్రైన్స్ను కూడా వెంటనే ఆయన వచ్చి ఎమ్మెల్యే గెలుస్తానట్లే ఫస్ట్ ఇవే సైడ్ కాలువలు పెట్టించి ఈ గ్రామాన్ని ఇంకా ఇంతకు అభివృద్ధి చేస్తామని చెప్పి మీకు అందరికీ ఓట్లు వేసే వాళ్ళకి అందరికీ పేరు పేరున వాళ్ళకందరికీ ధన్యవాదాలు. రాష్ట్రం నిజమైన అభివృద్ధి సాధించాలంటే జగన్ ముఖ్యమంత్రి కావాలంటే వైసీపీ అభ్యర్థుల్ని భారీ మెజార్టీతో గెలిపించి అభ్యర్థి డాక్టర్ సిద్ధారెడ్డి కుమార్తె ప్రణతి అన్నారు. కదిరి మున్సిపాలిటీ పరిధిలోని మూర్తిపల్లి గ్రామంలో ఆమె ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమైపోయిందని, ప్రజలు ఎంతో సాదరంగా ఆహ్వానిస్తున్నారని, కనుక వైసీపీ అభ్యర్థుల్ని కూడా భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్యకర్తలు మరియు మూర్తిపల్లె వైసీపీ నాయకులు పాల్గొన్నారు. అక్కడ చూడవా ఒక్క నిమిషం. రెండు ఫ్యాన్కి ఓ అమ్మా
వెనక్కి రాండి. నియోజకవర్గ ప్రజలందరికీ నా నమస్కారం. ఇంటింటి ప్రచార కార్యక్రమంలో భాగంగా ఇవాళ 34వ వార్డు మూర్తిపల్లిలో ప్రచారం చేస్తున్నాము. ఇక్కడ స్పందన చాలా బాగుంది. ఈ నెల 11న వచ్చే ఎన్నికలలో మనం మన ఫ్యాన్ గుర్తుకి ఓటేసుకుందాం, జగనన్నని సీఎం చేసుకుందాం. కదిరి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సిద్ధారెడ్డి గారికి, అలాగే హిందూపూర్ తరపున పార్లమెంట్ అభ్యర్థి గోరంట్ల మాధవ్ గారికి మీ సహాయ సహకారాలు కావాలి. థ్యాంక్ యూ. సార్ కూతురు అమ్మ అవకాశం నమస్తే. నేను రాజును. రాజు రాయమాన్ కింద సార్ ఏంటి చూడండి ఆయన్ని. బాగుంది ఉన్నా మర్చిపోతున్నాయి సరే అవకాశం ఇవ్వండి ఆయనకే చూడండి. నా సైడ్ అన్న ఇంట్లో తీసే ఫోటో సైడ్ వచ్చేసి ఖచ్చితంగా వేయాలి సరే మర్చిపోకుండా. కదిరి మున్సిపాలిటీ పరిధిలో 34వ వార్డులో ఈరోజు కదిరి వైఎస్ఆర్ తరఫున సిద్ధారెడ్డి గారి తరఫున ప్రచారం చేస్తున్నాము. స్పందనగా లభించింది. పవన ఎమ్మెల్యే అభ్యర్థి సిద్ధారెడ్డి గారికి ఎంపీ ఓటు వేయించి గెలిపించిన ప్రార్థన కోరుచున్నాం. తెలుగుదేశం మరియు వైసీపీ పార్టీలు తనపై చేస్తున్న నిందారోపణలలో నిజం లేదని, వాటిని నమ్మవద్దని ఫార్వర్డ్ బ్లాక్ కదిరి అభ్యర్థి వజ్ర భాస్కర్ రెడ్డి అన్నారు. ఆయన కదిరి పట్టణంలోని కూరగాయల మార్కెట్ వద్ద ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించారు. ప్రధాన పక్షాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం సహజమే, అయినా వాటిలోని ఆంతర్యాలను ఓటర్లు గుర్తించాలని ఆయన కోరారు. నిరంతరం ప్రజాసేవ చేస్తూ తన 9 సంవత్సరాల కాలంలో 35,000 మందికి ఉచిత కంటి ఆపరేషన్లు చేయించానని, వందల మంది విద్యార్థులకు ఫీజులు చెల్లించి విద్యాదానం చేశానని, దేశంలో మరెక్కడా లేని రీతిలో ₹1 భోజన వసతి కల్పించానని ఆయన చెప్పారు. తనకు ఒక్క అవకాశం ఇస్తే కదిరిని ఎంతో అభివృద్ధి చేసి చూపెడతానని అన్నారు. వజ్ర భాస్కర్ నేను ఈ రోజు వరకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి మనస వాచ కర్మన 9 సంవత్సరాలు భార్య బిడ్డలు వదిలి రాత్రనక పగలనక ఎన్నో వేల మందికి బెంగళూరు తీసుకెళ్లి ఆపరేషన్ చేయించి కదిరికి చేర్చడం జరిగింది. అదేవిధంగా దాదాపు 5,000 మందికి నిరుద్యోగులకు వివిధ పెద్ద కంపెనీలలో ఉద్యోగాలు కూడా ఇప్పించడం జరిగింది. రాష్ట్రంలోనే కాదు దేశంలోనే మొట్టమొదటిసారిగా ₹1 భోజనం పెట్టి రైతన్నకు ఆకలి తీర్చడం జరిగిందనే సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఎన్నికల సంగ్రామంలో మీ కదిరి ముద్దుపేటగా మైనార్టీల కోసం ప్రాణం ఇచ్చే వజ్ర భాస్కర్ గా, ఎస్సీ ఎస్టీల కోసం కాపాడే వజ్ర భాస్కర్ గా, బడుగు బలహీన వర్గాల కోసం బతుకుతున్న వజ్ర భాస్కర్ మేము ముందర నిలబడినాము.
ఈ రోజు వరకు ఎన్నో రకాలైన ఇబ్బందులు, ఎన్నో రకాలైన సమస్యలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీ పార్టీ నుంచి వీళ్ళిద్దరూ ఒక్కరికొకరు తిట్టుకోవడం 10 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. వీళ్ళిద్దరూ దొంగలు. ఆలోచన చేయండి, జాగ్రత్తగా వినండి. సిద్ధారెడ్డికి ఓటేస్తే మీరు బీజేపీకి ఓటేసినట్లే మీ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాదు వీళ్ళు మాట్లాడుతున్నారు. నాకు బాధాకరమైన విషయం పక్కన జరిగింది. బాగా ఆలోచన చేయండి. 9 సంవత్సరాలు సేవ చేసిన ఈ రోజు వరకు నా సొంత ఆస్తులు అమ్మకుండా పేదవానికి మీరు ఈ పద్ధతి వరకు ఏమి ఖర్చు పెట్టారనే విషయం బహిరంగంగా చెప్పే దమ్ముతోడు మేము ఇద్దరుకున్నాం. ఈ రోజు మాట్లాడతారు వాళ్ళిద్దరు. ముస్లింలంటే ఆషామాష వ్యక్తులు కాదు. ఇక్కడ బీజేపీలో పార్థసారథిని గెలిపించుకున్నారంటే ముస్లింలు ఎంత మంచి మనసు గుర్తించండి. మీరు అంత ఖురాన్లో ఒకటే చదువుతుంది, మంచికి అవకాశం ఏమండి, మంచి కోసమే బతుకుతాం, మంచి కోసమే బతుకుతామని ఈరోజు ఆ ముస్లింలు అత్యధికంగా దేశంలోనే 5 పూటలను నమాజ్ చేసే వాళ్ళు, పెద్దవాళ్ళు, మత గురువులంతా కథల్లో ఉన్నారు. మీ అందరికీ నేను ఒకటే చదువుతున్నా, మీ అందరికీ ఒకటే ఆలోచన చేస్తున్నా. విచక్షణ జ్ఞానంతో ఆలోచన చేయండి. స్వతంత్రం వచ్చిన నుంచి ఈ రోజు వరకు ఎంతో మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఏమారెడ్డి కాడ నుంచి మొన్నటి అత్తచాన్ భాష వరకు వీళ్ళందరూ కూడా ఎమ్మెల్యే కాకముందు 9 సంవత్సరాలు సేవ చేసి ప్రజల కోసమే ప్రాణాలు పెట్టి ప్రజల కోసం ఆస్తులు అమ్మి, అయ్యా నేను 9 సంవత్సరాలు సేవ చేసిన నాకు ఎమ్మెల్యేగా ఓటైంది, ఇంతకుముందు ఎవరన్నా అడిగినారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. వజ్ర భాస్కర్ అని నేను 9 సంవత్సరాలు నా కదిరి కోసం, నా కదిరి ప్రజల కోసం, నా ప్రజలతోనే నేను మమేకమై వారి కోసమే రాత్రిమూల కష్టపడి నా టైము, నా డబ్బులు, నా ఆస్తులను నమ్ముకొని ఈ రోజు వరకు ఎటువంటి పదవి లేకుండా ఇన్ని చేశాను. రేపొద్దున్నే మీ అందరూ ఈ ముస్లిం బిడ్డను, ఈ మైనార్టీ బిడ్డను, ఈ బీసీ బిడ్డను, ఎస్సీ ఎస్టీలకు ప్రాణం ఇచ్చే బిడ్డను నాలాంటి వాడిని గెలిపించుకుంటే రేపొద్దున్నే కదిరి నియోజకవర్గంలోని రాష్ట్రంలోనే నెంబర్ 1 నియోజకవర్గానికి తెలియజేస్తున్నాను. రేపటి రోజు ఎన్నికల ప్రచారం కూడా ముగుస్తుంది. మేము కాంగ్రెస్ పార్టీ తరఫున నేను పోటీ చేస్తున్న విషయం అందరికీ విదితమే. కదిరి అసెంబ్లీ అభ్యర్థికి పోటీ చేస్తున్నాను కాబట్టి నేను ఇటీవల అన్ని మండలాలు తిరిగి వచ్చాను. అన్ని మండలాల్లో క్యాన్వాస్ అయ్యి దైవకృప వల్ల ప్రతి గ్రామం కవర్ చేశాము. ప్రతి ఇంటికి మా సిద్ధాంతాలు, మా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఏదైతే ఉందో అది ప్రతి ఇంటికి అందజేయడం జరిగింది. మేనిఫెస్టో ప్రకారం 2 లక్షల రైతు రుణమాఫీ, 2 లక్షల డాక్టర్ రుణమాఫీ, 4 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా సప్లై చేయడం, అలాగనే మినిమం ఇన్కమ్ ప్రతి ఇంటికి కూడా 72,000 రూపాయల మినిమం ఇన్కమ్ గ్యారెంటీ ఇచ్చారు రాహుల్ గాంధీ గారు. అంటే సపోజ్ ఒక ఇంటిలో 3,000 రూపాయలు ఆదాయం సంపాదిస్తూ ఉంటే ఆ 3,000 రూపాయల ప్రకారం సర్టిఫై చేస్తే ఎంఆర్ఓ కానీ ఎవరైనా కానీ మిగతా 3,000 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ అకౌంట్లో జమ చేస్తారు. అలాగా ప్రతి ఇంటికి కూడా 72,000 రూపాయలు మినిమం గ్యారెంటీ ఇచ్చారు. ఇది అనూహ్యమైనటువంటి స్పందన లభిస్తూ ఉంది. ఎక్కడ చూసా ఈ రైతు రుణమాఫీ అనేది ఎక్కడ దేశంలో ఎక్కడ లేదు. కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే ప్రవేశపెట్టింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇటీవల 3 రాష్ట్రాలు ఎన్నికలు జరిగాయి. 3 రాష్ట్రాలు కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. ఈ 3 రాష్ట్రాల్లో కూడా రాహుల్ గాంధీ గారు ప్రామిస్ చేశారు, ఎన్నికలైన వెంటనే 10 రోజుల లోపల రుణమాఫీ చేస్తామన్నారు. 10 రోజులు కాదు, 2 రోజులకి రుణమాఫీ చేశారు. అలాగనే ఇప్పుడు రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా దేశంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చాలు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే రాహుల్ గాంధీ గారి మొట్టమొదటి సంతకం దేశమంతటా
2 లక్షల రుణమాఫీ. తర్వాత మన స్టేట్ సంబంధించినంత వరకు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తూనే ప్రత్యేక హోదా, తప్పనిసరిగా ప్రత్యేక హోదా అమలు చేస్తామన్నారు. ఈ ప్రత్యేక హోదా అమలుకు చాలా కష్టాలు ఉన్నప్పుడు కూడా ఇంతకుముందు దాన్ని అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. తర్వాత బీజేపీ ప్రభుత్వం మోడీ గారు ప్రామిస్ చేశారు, కాంగ్రెస్ ప్రభుత్వం 5 సంవత్సరాలు ఇస్తానని ప్రత్యేక హోదా, నేను 10 సంవత్సరాలు ఇస్తామన్నారు. కానీ 10 సంవత్సరాలు ఇవ్వలేదు, ఏమీ చేయలేదు. రిక్త హస్తాలతో మోడీ గారు రిక్త హస్తాలు చూపారు, ఏమీ చేయలేకపోయారు. మోడీ గారు ఇప్పుడు చేస్తున్నటువంటి కిరాతకమైనటువంటి చర్యలు ఈ దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. ఆయన చేస్తున్న విషయాలు మత పిచ్చి ఎక్కువైపోయింది బీజేపీ. మత పిచ్చి, క్రైస్తవులపైన దాడి, ముస్లింలపైన దాడి, ఈ విధంగా అనేకమైనటువంటి దాడులు జరుగుతున్నాయి. ప్రజలకు రక్షణ లేదు. అటువంటి పార్టీ సమర్థిస్తున్నారు కొంతమంది కూడా, కొన్ని మన పార్టీలు కూడా సమర్థిస్తున్నాయి. మరి ఇక్కడేమో మేము స్వచ్ఛమైనటువంటి మత ప్రసక్తి లేని పార్టీ అంటారు, అక్కడేమో మతముతో కూడుకున్నటువంటి బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ ప్రతిపక్ష పార్టీ ఇంతవరకు కూడా గత 5 ఏళ్లలో సరైనటువంటి ప్రతిపక్ష పాత్ర వహించలేదు. ఎమ్మెల్యేలేమో ఈదాలు తీసుకుంటున్నారు, అసెంబ్లీకి అటెండ్ కావాలి. ఈ విధంగా ప్రజలు దుర్వినియోగం చేస్తూ, ధనాన్ని దుర్వినియోగం చేస్తూ వీరు చలాయిస్తూ ఈరోజు ఇండైరెక్ట్గా మతతత్వ పార్టీని బీజేపీ సపోర్ట్ చేస్తున్నారు. ఇది ఎంత మాత్రం సమంజసం. కాబట్టి ఇంతకుముందు కూడా మా మైనార్టీ సోదరులందరూ ఎక్కడైతే మతతత్వ పార్టీ ఉంటుంది దాన్ని సపోర్ట్ చేసే ప్రసక్తి లేదని చెప్పారు. అదేవిధంగా ఈరోజు కూడా ముస్లిమ్స్ ఒకటే మాట, ఈ దేశం సురక్షితంగా ఉండాలంటే, భారతదేశంలో ముస్లిం సురక్షితంగా ఉండాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం అవసరం. అలా కాకుండా ఈరోజు బీజేపీ ప్రభుత్వంని సమర్థించే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇప్పుడు ఎన్నికలు జరిగే పార్టీలలో ఒకటి టీడీపీ అయితే 4.5 సంవత్సరాల పాటు వారితో సంసారం చేసింది, ఇప్పుడు బయటకు వచ్చింది. తర్వాత వారు సంసారం చేసిన తర్వాత ఇప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వం వాళ్ళతో వల్ల ఇంటర్లింక్డ్ అనుసంధానం లోపల వారితో ఒప్పందాలు కుదుర్చుకొని వారు సపోర్ట్ చేస్తుంది. కాబట్టి మీరు వైఎస్ఆర్ పార్టీకి ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్టే అనేటువంటి మాట తప్పని, అది వాస్తవం. కాబట్టి ప్రజలందరూ గుర్తించాలి. ఎక్కడ చూసినా వచ్చేటువంటి రోజుల్లో అకృత్యాలు ఎక్కువైపోతాయి, తీవ్రమైన పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి తప్పనిసరిగా కాంగ్రెస్ ప్రభుత్వమే దేశాన్ని రక్షణ కల్పించగలుగుతుంది అని నేను మనవి చేస్తూ, తర్వాత రెండో విషయం, ఈరోజు రాహుల్ గాంధీ గారిని కలిశాను. నేను ఇంతకుముందు కూడా మీ విలేకరుల సమస్యలు చెప్పడం జరిగింది. నేను రాహుల్ గాంధీ గారిని కలిసినప్పుడు 1000 కోట్ల రూపాయలు తప్పనిసరిగా మాకు ఆర్థిక సహాయం అందజేస్తామన్నారు. నేను అదే అడిగాను, సార్ కాంగ్రెస్ ప్రభుత్వం చాలా పరిస్థితులు దీనంగా ఉన్నాయి, బడుగు బలహీన వర్గాలందరూ సర్వనాశనం అయిపోతున్నారు కదిరి ప్రాంతంలో, ఒకవేళ నేను గెలిస్తే తప్పనిసరిగా మీరు 1000 కోట్ల ప్యాకేజీ మాకు ఇవ్వాలన్నాము. దాన్ని తప్పనిసరిగా అంగీకరించారు. అలాగనే ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయి, అన్ని ప్రాంతాలు వెళ్ళాను. ఎక్కడ చూసి అనూహ్య స్పందన ఉంది, అనూహ్యమైన స్పందన. ట్రైబల్స్ ఏరియా, గిరిజనుల ఏరియాలో అయితే చాలా బాధపడుతున్నాం, మా కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ రావాలి. అలాగే రైతులు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వాలు కోరుకుంటున్నారు, దళిత వర్గాలు కోరుకుంటున్నాయి. అలాగే మైనార్టీ వర్గాలు కూడా తప్పనిసరిగా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే మన రక్షత ఉంటుందంటున్నారు. కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓటేస్తే ఈ దేశం సురక్షితంగా ఉంటుంది. అలాగే కాంగ్రెస్ కదిరిలో మా ముస్లిం సోదరులు అందరూ, దళితులందరూ, గిరిజనులందరూ, వెలుగుడి తల్లులందరూ, అలాగే వైశ్యులు, బ్రాహ్మణులు అందరూ సహకరించి ఓటేస్తే తప్పనిసరిగా ఘన విజయం సాధిస్తున్న నమ్మకం నాకుంది. నాకు ఇప్పుడు చాలా అనూహ్యమైన స్పందన లభించింది, ఒక ధైర్యం కూడా లభించింది, ధైర్యం కూడా వచ్చింది. నేను తప్పనిసరిగా ఈ ఎన్నికలు గెలుస్తున్నటువంటి ధైర్యం ఉంది. కాబట్టి నేను ప్రజలు కోరుకునేది ఏమిటంటే తప్పనిసరిగా
మీరందరూ దయచేసి మీ అమూల్యమైన ఓటును నా బ్యాలెట్ పేపర్లో 3వ నంబర్ వేయించి గెలిపించవలసిందిగా కోరుతున్నాను. అలాగనే జమాతే ఇస్లామీ హింద్ అని ఉంది. ఇది భారతదేశానికి పెద్ద ఆర్గనైజేషన్. ఇది ఎక్కడ కూడా మతతత్వంతో పాటు సహకరించకూడదని చెప్తారు. కాబట్టి ఎందుకంటే ఈ దేశం సురక్షితంగా ఉండాలంటే మత ప్రసక్తిని ప్రభుత్వాలు కావాలి. కానీ మతతత్వ పార్టీలు పెరిగిపోతున్నాయి. ఈసారి బీజేపీ ప్రభుత్వం వస్తే దేశం సర్వనాశనం అవుతుంది. కాబట్టి ఆ జమాతే ఇస్లామీ హింద్ చెప్పిన విధంగా తప్పనిసరిగా ముస్లిం ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బీసీల పక్షపాతిగా ఎన్నో సంక్షేమ పథకాలు అందించారని, కనుక తిరిగి ఆయన్నే మన ముఖ్యమంత్రిగా చేసుకోవాలని కదిరి బీసీ నాయకులు అన్నారు. ఈ రోజు కదిరిలో టీడీపీ అందించిన సంక్షేమ పథకాలని వివరిస్తూ కరపత్రాన్ని విడుదల చేశారు. మన నాయ బ్రాహ్మణ క్లాసులు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మన 1989లో స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు బీసీల కోసం, బీసీలలో ఉన్న చేతివృత్తిదారులు వాళ్ళు పడుతున్న కష్టాలను అవన్నీ చూసి స్వర్గీయ నందమూరి తారక అప్పట్లో నాయ బ్రాహ్మణ ఫెడరేషన్ ఏర్పాటు చేశారు. తద్వారా మన గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చిన ఎన్నికల్లో జరిగిన ఇంతకుముందు ఇలా ఎలక్షన్తో కానీ ఇంతకుముందు పాలించినటువంటి ప్రభుత్వంలో ఆయన దాదాపుగా ఆయన మానసపుత్రిక అయినటువంటి ఆదరణ 2, ఆదరణ 1 అనే పథకాల కింద నాయ బ్రాహ్మణులకు చైర్లు కానీ, డోళ్ళు కానీ, సన్నాయిలు కానీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన నాయ బ్రాహ్మణులకు 150 యూనిట్ల ఉచిత విద్యుత్ కూడా ఇవ్వడం జరిగింది. నాయ బ్రాహ్మణ ఫెడరేషన్ని నాయ బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. తర్వాత నాయ బ్రాహ్మణులు చేతివృత్తే కాదు, చేతివృత్తి తర్వాత ఇతర వ్యాపారం చేసుకోవాలనే ఉద్దేశంతో మన రాష్ట్ర నారా చంద్రబాబు నాయుడు గారు ₹1,00,000 సబ్సిడీ కూడా ఇవ్వడం కూడా జరిగింది. దాంతో మన నాయ బ్రాహ్మణ కులస్తులు ఎంతో సంతోషపడ్డారు. తర్వాత రాష్ట్రంలోనే నాయ బ్రాహ్మణ కులాలు ఇప్పుడంటే ఏదేదో ఈ కొన్ని పార్టీలకి కొంచెం మొగ్గు చూపుతున్నాయి. అలా కాకుండా ముందు నుంచి చరిత్ర చూసుకుంటే మన నాయ బ్రాహ్మణులు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి వెన్నంటే ఉన్నారు. మన యొక్క సేవలు కూడా గుర్తించి చంద్రబాబు నాయుడు గారు ఎన్నో పథకాలు మన కోసం రూపొందించారు. ఆ పథకాలు చాలా నాయ బ్రాహ్మణుల యొక్క మనసుల్లో చెరగని ముద్ర వేసుకుంది. కావున ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో కూడా మనం నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని మళ్ళా రూలింగ్లో తెప్పించి, అదేవిధంగా కదిరి నియోజకవర్గంలో మన కందుకుంట వెంకటప్రసాద్ అన్న గారిని, అదే హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి నిమ్మల కిష్టప్ప గారిని మెజార్టీతో గెలిపించి ఈ యొక్క కదిరి ప్రాంత అభివృద్ధికి, అలాగే హిందూపురం డివిజన్ ప్రాంత అభివృద్ధికి దోహదం చేయాలని చెప్పి ప్రతి నాయ బ్రాహ్మణ కులస్తుని ఈ సభాముఖంగా సందర్భంగా తెలియడం జరుగుతుంది. జరిగే ఎన్నికల్లో అత్యంత మెజార్టీతో తెలుగుదేశం పార్టీకి ముగ్గు చూపాలని ప్రతి నాయ బ్రాహ్మణునికే పాద నమస్కారం చేసి చెప్తున్నా. ఎందువల్లంటే ఈరోజు మనకు అన్ని న్యాయమే జరిగింది కాబట్టి ఈరోజు సన్నాయి కానీ చైర్లు కానీ ప్రతి ఒక్కరికి పొందినారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కదిరి ప్రాంతంలో ఉండే నాయ బ్రాహ్మణులే కాక ప్రతి ఒక్క చోట ఉండే నాయ బ్రాహ్మణులు రాష్ట్రంలో అందరూ తెలుగుదేశంకు ఓటేయాలి. నాయ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఏదైతే తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు ఉన్నాయో మా యొక్క నాయ బ్రాహ్మణులకు ఆ సంక్షేమ పథకాలు ఒక కరపత్రంలో రూపొందించి ఈరోజు విడుదల చేయడం జరుగుతున్నది. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే
దాదాపు ఆదరణ పథకం +2 అనేటువంటి పథకాన్ని ప్రవేశపెట్టినటువంటి గొప్ప ఘనచరిత్ర కలిగినటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మనం చూసుకుంటే రాష్ట్రంలో 13 జిల్లాల్లో ఉన్నటువంటి 175 నియోజకవర్గాలకు సంబంధించి ప్రతి ఒక్క నాయి బ్రాహ్మణుడు ఆదరణ పథకం +2 కింద 80,000 మంది నా కులస్తులు లబ్ధి పొందారంటే గర్వకారణం ఆ ప్రవేశపెట్టినటువంటి గొప్ప నాయకుడు, పరిపాలన దక్షత. అలాగే 7 దశాబ్దాలుగా మాకు ఉన్నటువంటి ఆకాంక్ష ఏదైతే 150 యూనిట్ల ఉచిత విద్యుత్ కావాలని ప్రతి ఒక్క సెలూన్ షాప్కి 7 దశాబ్దాలుగా పోరాడుతుంటే అది కూడా నెరవేర్చినటువంటి గొప్ప నాయకుడు, గొప్ప పరిపాలన దక్షకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు చూసుకుంటే దాదాపు 8 దశాబ్దాలుగా ఉన్నటువంటి నాయి బ్రాహ్మణ ఫెడరేషన్ రద్దు స్థానంలో నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలనేటువంటి సుదీర్ఘమైన ఆలోచనని ఆచరణ మార్గం తీసుకొచ్చినటువంటి గొప్ప నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా కదిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి మా మంగళ కులస్తులు 7,000 మంది ఉన్నారు. ఈ 7,000 మందికి కనీసం మీటింగ్ పెట్టుకున్నటువంటి జాగా లేనిటువంటి పరిస్థితి కదిరి నియోజకవర్గంలో. అలాంటప్పుడు కందుకుంట వెంకటప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళి మా సంఘం తరఫున అడిగితే దాదాపు 4,60,000 రూపాయలు 5 లక్షల పైసలు డబ్బులు ఇచ్చినటువంటి గొప్ప నాయకుడు కందుకుంట వెంకటప్రసాద్ గారు. ఇలాంటి నాయకుడిని, ఇలాంటి పరిపాలకుల్ని మనం కానీ గెలిపించుకోలేకపోతే మనంత దుర్భాగ్య పరిస్థితి ఎవరికి ఉండదని తెలియజేసుకుంటున్నాను. మన సామాజిక న్యాయం మన సెలూన్ షాపుల్లోనే జరుగుతుంది. ప్రతి ఒక్క కస్టమర్ మన దగ్గరకు వస్తారు. మన ప్రతి ఒక్క కస్టమర్కి చేద్దాం. దాదాపు సుదీర్ఘంగా 20 రోజుల నుండి క్యాన్వాసింగ్ చేస్తున్నాం. ప్రతి ఒక్క మండలానికి వెళ్ళాం, ప్రతి ఒక్క గ్రామానికి వెళ్ళాం, ప్రతి ఒక్క నాయి బ్రాహ్మణుని కలిసాం, ప్రతి ఒక్క బీసీని కలిసాం, ఎస్సీ కలిసాం, ఎస్టీ కుల సంఘ నాయకులను కలిసాం. ఎక్కడ పైన ఒకటి నినాదం, కందుకుంట వెంకటప్రసాద్ గారిని నియోజకవర్గంలో గెలిపించుకోవాలి. అలాగే రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారిని అధికారంలోకి తీసుకురావాలి. అప్పుడే పేదలకి, బడుగు బలహీన వర్గాలకి మంచి జరుగుతుందనేటువంటి ఆలోచనతో సుదీర్ఘంగా పనిచేస్తున్నాం. ఈ 11వ తేదీ జరగబోయేటువంటి ఎలక్షన్లో కందుకుంట వెంకటప్రసాద్ గారిని అత్యంత మెజార్టీగా గెలిపించుకున్న బాధ్యత మన భుజస్కంధాల మీద ఉంది. రేపు నుండి కదిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి 6 మండలాలు అయిపోయాయి. కదిరి టౌన్లో కూడా రేపు నుండి తిరుగుతున్నాం. అలాగే ఎంపీ నిమ్మల కిష్టప్ప గారికి ప్రథమ ఓటు మన కందుకుంట వెంకటప్రసాద్ అన్న గారికి ఓటు వేద్దాం. రెండో ఓటు ఎంపీ నిమ్మల కిష్టప్ప గారికి వేద్దాం. రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారిని, నియోజకవర్గం కందుకుంట వెంకటప్రసాద్ గారిని, పార్లమెంట్లో ఎంపీ నిమ్మల కిష్టప్ప గారిని ఖచ్చితంగా గెలిపించుకుందామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్క నాయి బ్రాహ్మణుని విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క నాయకులకి, ప్రతి ఒక్క కార్యకర్తకి, ప్రతి ఒక్క ప్రజలకి, అవ్వ తాత ముస్లిం బతక ఎవరైతే ఉన్నారో అందరికీ ఓటే తెలియజేసుకుంటున్నాను. అనేకమైనటువంటి డాక్రా మహిళలకు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. ఈరోజు రైతులు రుణమాఫీ అంటున్నారు. అలాగే మనకి తాగునీరు, సాగునీరు అందించినటువంటి గొప్ప నాయకుడు, గొప్ప చరిత్ర కలిగినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని మనం ఖచ్చితంగా ఆదరించాలి. ఆయనకు కానీ గెలిపించుకోలేకపోతే రాష్ట్రం కుంటుపడుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా సోదరులకు ధన్యవాదాలు సెలవు తీసుకుంటా. జై హింద్, జై కందుకుంట, జై జన్మభూమి.